రెడ్ల వంశం ఎలా ఏర్పడిందో చెప్పాలి. రెడ్ల వంశం, వాళ్ళ కథ, వాళ్ళ స్టోరీ, వాళ్ళ వంశాలు, రెడ్ల వంశం ఎలా ఏర్పడింది చూడండి. సాంబిరెడ్డి గారు, రెడ్డి వంశం అనేది ఎలా వచ్చిందంటే, ప్రథమ అనేది ఆ శివుడు వరం చేత మానుభావుడు అనేటి వాడు ప్రపంచాన్ని కాపాడట కొరకై ఆదిరెడ్డి జన్మించుడు. ఆదిరెడ్డి గర్భవాసమున బేతాల్ రెడ్డి జన్మించుడు. బేతాల్ రెడ్డి జన్మించిన తర్వాత అతను పెద్ద గొప్పవాడు అయిన తర్వాత ఆయనకి దేవతలు ఒక పడుపద్యం అనేది, నాయన నువ్వు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నువ్వు కాపాడుతున్నావు కాబట్టి 9 మంది దేవతలలో 10వ దేవుడు కాపదేవుడని నీకు నిర్ధారణ కలుగుతుంది. దుక్కి దున్నించి పంటలు పండించేటి ఒక భాగ్యం అనేది నువ్వు చేయాల్సింది. 84 కోట్ల జీవ జంతువులు జన్మించినాయి. వాటికి ఆధారం కల్పించే ఒక రైతు కావాలని మేము అందరం కూడా 9 మంది దేవతలు కూడా కూలవ తెచ్చి మేము నిన్ను జన్మించావు కాబట్టి నాయన మరి నీకు ఏమన్నా అవసరం ఉందా అని ఆ దేవతలు అనేటి వారు ఈ ఒక ఆదిరెడ్డిని అడిగారు. అడిగినప్పుడు ఆదిరెడ్డి చెప్పాడు కదా, నాయన నా ఒక్కడ సాధ్యం అనేది సాలదు, మీరు 9 మంది దేవతలు కూడా 9 వరహాలు నాకు ఇస్తే నేను ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతానని చెప్పి ఆదిరెడ్డి అడిగాడండి. అడిగినప్పుడు ఆ 9 మంది దేవతలు చూసి మరి ఏం కావాలన్నా కోరుకోవయ్యా ఆదిరెడ్డి అని చెప్పి ఆదిరెడ్డిని అడిగారట. అడిగినప్పుడు అప్పుడు ఒక కోరుతున్నారట. ఎవరు? ఈ ఒక ఆదిరెడ్డి. కల్ప వృక్షము కొమ్మ కడువాన నాగలి, ఇంద్రుడు మేడు యముడు కాడి, పొన్నగేంద్రుడు పోకు పౌనండు పగ్గంబు, వజ్రాయుధము కర్రు వానరాస్త్రంబు పీఠంబు, మునుగోలు గణపతి వలరాజు పిడిశీల, అలియ రాజులకి అసులు పలుకుల మేడు, సోమవారు సుటులనగా గానక 2 వెట్టని నాకు సంధించి ఇచ్చినట్టయితే దేవతలారా నేను ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతాను అన్నాడు. ఇప్పుడు పద్యం రూపంలో చెప్పారు. చెప్తాను. వజ్రాయుధ కర్ర అంటే మనది కల్పవృక్షము కొమ్మ. కల్పవృక్షము కొమ్మ అనగా తాటి వృక్షమని ఒక నాగలిగా ఏర్పాటు నాకు ఇవ్వాలి. అదొకటి. రెండోది కల్పవృక్షము కొమ్మ కడువాన నాగలి. కడువాన నాగలి, నాగలంటే కల్పవృక్షము. తర్వాత రెండోది పౌనుండు పగ్గంబు. పగ్గం అంటే మనకి నాగేంద్రుడు, నాగశేషుడే పగ్గాలు కావాలన్నాడు. నాగేంద్రుడు పగ్గం. వజ్రాయుధము కర్రు అంటే దేవేంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధమనే నాకు కర్రుగా సేకరించండి మానుభావాన్ని చెప్పి మన ఆదిరెడ్డి అడిగాడు. కాడి, యమధర్మరాజు దగ్గర ఉన్న ఒక కాడి నాకు కాడిగా ఏర్పాటు చేయించి నాకు ఇస్తే యమధర్మరాజు ఒక ఆస్త్రాన్ని కాడిగా ఏర్పాటు చేసుకొని చేస్తామని. వలరాజు పిడిశీల అంటే ఈ మేడి పెట్టుకోవడానికి దానికి ఒక శీల పెడుతున్నాడు. ఆయన రాజే. వలరాజు పిడిశీల. అలియ రాజులకి అసులు పలుకుల మేడు అంటే అలియ రాజులకి అసులు పలుకుల మేడు అంటే దేవతల అందరూ కూడా కలిసి ఈ ఒక మేడిని సృష్టించి నాకు ఇవ్వాలి. మేడిని ఇచ్చినట్టయితే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ దుక్కిని దున్నించి ఈ అష్టజనుల మొత్తాన్ని కూడా ఈ ఒక 84 కోట్ల జీవజంతువులు కూడా ఆధారపరుస్తానని చెప్పి రెడ్డి వారికి ఈ ఒక ఆదిరెడ్డి ఆ 9 మంది దేవతలకి అభిమించు. నాయన నువ్వు కుర్ర వంటి వర్షాలు కురిసేటట్టుగా, ఎల వంటి వర్షాలు వెలిసేటట్టుగా మా సాంబశివుడు ఒక జానములో నువ్వే కనుక ఉన్నట్టయితే నీకు తప్పనిసరిగా ఈ 9 వరాలు అనేది 9 మంది దేవతలను కూడా వాయుదేవుడు, వాయుదేవుడు, వర్ణిదేవుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ కూడా నీకు సహాయకారముగా ఉంటారు అని చెప్పారు. ఆ విధంగా ఇంకా జరిగేది ఎలా ఉందంటే ఆ విధంగా ఆ వరాలు చదువుకున్న తర్వాత ఈయన గర్భవాసమున బేతాళరెడ్డి జన్మించు. ఆదిరెడ్డి గర్భవాసమున బేతాళరెడ్డి జన్మించిన తర్వాత బేతాళరెడ్డి 5 భార్యలు వివాహం చేసుకుంటారు. 5 భార్యలు వివాహం చేసుకుంటే 72 కుమారులు జన్మించారు.
అక్కడ నుండి మన ఒక రెడ్డి వారి ఒక వంశం అనేది ఇక వృద్ధికి వచ్చేసింది. తండ్రి ఒక్కడు, తల్లులు 5గురు, 5గురు ఒక సంతానమే. యావత్ భారతదేశంలో ఉన్న మన ఒక రెడ్డి వారి చరిత్ర ఇది. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం. మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు. మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేటి వాళ్ళం. కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనసు పూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను. ఇది మా కంటి మల్లారెడ్డి చరిత్ర. ఇది రెడ్ల నుంచి ఎలా ఏర్పడ్డారు, అలా తాలిపోట్ల చరిత్ర. నమస్కారం అండి సాంబరెడ్డి గారు. ఆ చరిత్ర ఎలా ఉందంటే, త్రేతాయుగము లోపల శ్రీరామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు భరతక్షత్రియులకి పట్టాభిషేకం చేసి, నాయనలారా నేను అరణ్యవాసం వెళుతున్నాను, రెడ్లు అనేటి వారు మన దగ్గర తాపులో ఉన్నారు, వాళ్ళని కాపాడుకుంటా. అంటే రెడ్లు శ్రీరాముడి కాలం వాటి మా త్రేతాయుగం నుంచి ఉన్నారు. ఉన్నప్పుడు అప్పుడు రెడ్లు అనేటి వారు మరి వాళ్ళు లేనిది పంటలు పండించే వాళ్ళు లేరు, మనకి ఆహారం అనేది కూడా ఉండాలి కదా. మరి రెడ్డి గారు మరి రాసూరు కోటలో ఉన్నారు, వాళ్ళని కాపాడుకుంటా మీరు జాగ్రత్తలో ఉంటే మీరు పరిపాలన మంచిగా చేయండి. నేను అరణ్యవాసము తండ్రి మాటకై జమదాటకుండా తన మాట కొరకై నేను అరణ్యవాసం వెళ్తున్నాను. రాముల వారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక రెడ్లు ఏం చేశారంటే, ఈ ఒక రెడ్లు అనేటి వారు పంటలు పండిస్తూ ఎందుకు ఈ విధంగా రకరకాల పంటలు అనేది వేస్తున్నారు, పండిస్తున్నారు. పంటలు అన్ని బాగానే ఉండే కానీ వీరికి ఇచ్చేటి ఒక భగవానం ఇయ్యలేకపోయారు. శిస్తు వేసేవాళ్ళు. శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఎకరానికి పావలో బేడో వేసేవాడు. కానీ ఆ ఎకరానికి పావలో బేడ వేసేవారిని ఏం పోయి అడిగారంటే భరతక్షత్రియులు, మరి ఇప్పుడు మన శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయాడు కదా, భరతక్షత్రియులు మనం పరిపాలన చేస్తున్నాం కదా, మన పేరు అనేది కీర్తిగా ఉండాలంటే రెడ్డి వారి వద్ద తనువు లాగినట్టయితే గొప్ప వాళ్ళం అవుతున్నాము అని చెప్పి ఈ రెడ్డి కాడికి వచ్చి, మన రెడ్డి గారి కాడికి వచ్చి, ఏమండి రెడ్డి ప్రభులారా, మరి మన ఈ ఎకరానికి ఏ పావులు వేశాడో ఏ పేడ వేశాడో మాకు చరిత్ర అనేది మాకు తెలియదు. ఇక నుండి మీరు పంటలు అనేది చివరి పంట శ్రీరామచంద్రుడిదండి, మొదలేమన్నా పంటలు వేసుకుంటే మీకు వస్తాయండి అని చెప్పి అన్నారు. భరతక్షత్రియులు అడిగారు. అడిగేవరికల్లా ఏమండి రాజులు మీరండి, మరి రాజులు చెప్పిన మాట మేము వినాలి కదండి, మీరు చెప్పినట్టుగానే తయారు చేస్తామని చెప్పి మన రెడ్డి గారు కూడా అందరూ కూడా ఆలోచన పరువులు అంట. అప్పుడు కూడా ఆలోచన చేసి తెలివి కలిగిన వాళ్ళు చూసి చివరి పండేట పంట శ్రీరామచంద్రుడు అంటే ఇక మొదల పంట మనకి ఏం పండుతుంది, ఏమి పండదే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చివరి పండే పంట వేయకుండా వీళ్ళు మొదల పంట వేసుకునే వరకల్లా ఇక చివరిలో ఏం పండుతుంది, గెనిసిగడ్డ, ఆలుగడ్డ, ఈ రకరకాల పంటలు, ఈ పసుపు పెండలము ఏర్ల భూమిలో పండిన పంటల వరకు వేసుకునే వరకు ఆ సంవత్సరం ఆ పంట పోయింది. ఏదండి రెడ్డి గారు మా పంట ఏదన్నారు, అగోయ చివర్లు మొత్తం కోసారు, వాములు వేశారు. ఏందండి ఈ పంట అనేది, అవునండి పండింది చివరి పంట అన్నారు కదండి, చివరి పండింది అది తీసుకొని వెళ్ళండి అన్నారు. అది పోయింది. రెండోసారి మళ్ళీ మధ్య పంట అన్నారు, ఆ పంటలో పోయినాయి. 3-7 సంవత్సరం కనుక ఈ రెడ్డి గారు వాళ్ళకి పంటల మార్పిడి ఎప్పుడైతే ఇచ్చేశారో వీళ్ళు పంటలు పండించుకొని మన రెడ్డి గారు మధ్యాహ్నమక్కుల దిగ్గాన దీరులయ్యారు, బాగా ధనవంతులయ్యారు. అయిన తర్వాత ఇది ఎలా జరిగిందంటే, అయిన తర్వాత ఇక 12 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఈ శ్రీరామచంద్రుడు లేకపోయేవరకల్లా ఈ ఒక అయోధ్య నగరం పాడుకోట్లాడుతుంది. ఇక లేదు, అయ్యో మనం ఏమనుకున్నాం, రాముడు వెళ్ళిందే రాజ్యం కాదు, భరతుడి వెళ్ళిందే యావత్ భారతదేశం అని చెప్పి పేరుగాంచటానికి మనం ఇంత పవిత్రంగా మనం రెడ్డి గారిని అనుసరించుకొని వాళ్ళ తరువు లాగుదామంటే
మన కాడికే లేకపోయిందే అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇక ఆఫ్ చేసే వరకల్లా తినటానికి అన్నం లేక, కట్ట వస్త్రం లేక, నిలవటానికి నీడ కూడా లేకుండా అయిపోయే వరకల్లా అన్నమో శ్రీరామచంద్రని మన ఒక రెడ్డి గారి ఇళ్ళ కూర్చుండు భోజనానికి సోరుడి గిద్దడి బియ్యం ఇయ్యండి అని వచ్చినప్పుడు ఎవ్వరు ఇవ్వలేదు. ఆ దేవతన్నమాదేవి దేవుడు బచ్చిరెడ్డి భార్య దేవతన్నమాదేవి, నాయనలారా రండి మా ఇంటికి రండి, భోజనం పెడతాను, భోజనం చేసి పోదురు కానీ రండి అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి పిలిచి వాళ్ళకి స్నానం చేయించి నూతన వస్త్రములు అనగా ఆ కొత్త వస్త్రములు కట్టబెట్టి వారికి భోజనం పెట్టి, నాయనలారా ఇక మీరు మా ఊళ్ళోకి రాబాకండి, ఏంటి మీకు సంవత్సరానికి ఎంత పడుపక్షం అయితే సరిపోతున్నాయో నా రాసూరు కోట నుంచి మీ ఒక అయోధ్య నగరికి పంపిస్తాము, నాయనలారా మీరు ఇక వెళ్ళిరండి అని భరచత్రియులు పంపించింది దేవతన్నమాదేవి. ఆ మహాతల్లి ఎప్పుడైతే పంపించిన తర్వాత 14 సంవత్సరాలు ఇంకా జరిగిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అనేటి వాడు అరణ్యవాసమునికి వెళ్ళి తిరిగి అయోధ్యకు వచ్చే వరకు అయోధ్య మొత్తం కూడా పాడుకొట్లాడు. తమ్ములు ఇద్దరు కూడా చూశారు. అన్నయ్య శ్రీరామచంద్రుడు రాంగల 2 పాదములు పట్టుకుని గల్లున దుఃఖం చేశాడు. అన్నయ్య శ్రీరామచంద్ర ఈ రాజ్యమునికి తగును, నీకే తగును, ఇతరాదులకి ఎవరికి తగదన్నయ్య. ఇగో ఇది పరిస్థితి. ఈ రెడ్డి వారు కూడా రాముడు దేవుడేంది కూడా తెలుసుకోలేక రామన్న, భరతన్న, చిత్రిజ్ఞన్న అన్న మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీరామచంద్రుడికి చెప్పేవరకల్లా అప్పుడు శ్రీరామచంద్రుడికి సర్వం తెచ్చిన మహానుభావుడు కాబట్టి రెడ్లు అలాంటి అనే మాటలు అనేవారు కారే. ఎండకు పోయేట వారిని నీడకు తీసి అన్నం పెట్టి ఆదరించి మధ్య పోసి మరి ప్రాణాలు కాపాడేవారే. రెడ్డి అబద్ధం ఆడినా, గోవు అశుద్ధము తిన్నా, నిండద కలిగిన చెరువు, పండద పాకాల చెరువు, దండైన రాజ్యాలకి దారిద్ర్యం వస్తుందని చెప్పి ప్రపంచంలో వాడిక కూడా ఉన్నది. ఈ రెడ్డి ఇట్టనరే, మీరు ఏం చేశారని చెప్పి చూసిండు. ఏమయ్యా అసలు ఆ రెడ్డి గారిని మన సభా కచేరీ కాడికి రమ్మని పిలువని ఆంజనేయుడిని పంపించు. ఆంజనేయుడు వచ్చే వరకల్లా ఏమండి రెడ్డి ప్రభులారా, 14 సంవత్సరాలు అరణ్యవాసమునికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చాడు, మిమ్మల్ని చాలా రోజులు అవుతుందంట చూడక, ఒకసారి వచ్చి రాముల వారిని చూసిపోండి అని. సర్లేండి వస్తాములేండి అని చెప్పి ఈ మన రెడ్డి గారు మొత్తం కూడా ఎక్కడ ఏది జరిగినా కానీ అందరూ పోవాల్సింది. మొలతాడిగట్టిన మగ పురుషుడు అందరూ కూడా పోయాం. సర్లే అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ప్రయాణం అవుతుందో అప్పుడు శ్రీరామచంద్రుడు చూశాడు. మరి రెడ్డి అంటే సామాన్యుడు కాదు. 9 మంది దేవతలలో 10వ దేవుడు కాపదేవుడు, కాపే కలవృక్షము, కాపే కానిదేనవ, కాపు ఉండదేవు, కాపు లేనిదే నిత్యపాడు. దేవత లాంటి వాళ్ళు వాళ్ళ తక్కువ చూపు చూడరాదని సభా కచేరికి వెదురుగా కుర్చీలు, బెంచీలు, బల్లాలు మొత్తం కూడా ఏల్చి సల్వపంద్రుడు ఏపించినాడు. శ్రీరామచంద్రుడు రెడ్డివారు వచ్చే రాకటకి ఎదురు చూస్తున్న వరకు అప్పుడు మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చారు. మరి వచ్చిన రెడ్లైనా, స్వామి శ్రీరామచంద్ర 14 ఏళ్ళు అవుతుంది అరణ్యవాసానికి వెళ్ళి, బాగుండవా స్వామి, నమస్కారం స్వామి అన్నట్టయితే ఏ బాధ లేకుండా పోయేది. వచ్చిండ్రు, వచ్చి కుర్చీల మీద, బెంచీల మీద వాళ్ళ ఇంటికాడ ఎలా కూర్చుంటారో, పొద్దుగూలు పనికి పోయి వచ్చి అయ్యా అమ్మ అనుకుంటే ఎట్లా కూర్చుంటారో ఆ విధంగా కూర్చొని ఈ పంటల సంగతి ఏందో, పైర్ల సంగతి ఏందో మాట్లాడతారే గాని స్వామి శ్రీరామచంద్ర మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటని చెప్పి ఒకళ్ళు అడిగిన వాళ్ళు అడగకపోయేవరకల్లా అప్పుడు చూసిండు శ్రీరామచంద్రుడు కావచ్చు. ఆయన ఇంటికి పోతే నన్ను పలకరిస్తాడు. ఇప్పుడు నా ఇంటికి నేను పిలిపించిన కాబట్టి నేను పలకరిద్దాం, వాళ్ళు పలకట్లేదుగా నేనే పలకరిద్దాం అని చెప్పి, ఏవండి రెడ్డి ప్రభులారా, కాపదేవతలారా, లక్ష్మీ కుమారులారా, మీరందరూ కూడా క్షేమమేనా? ఓ రామన్న మేమంతా క్షేమమే అని నమస్కారం అని చెప్పి దిక్కున లేచి నమస్కారం పెట్టు. మీరంతా బాగేనా రామన్న అన్నారు. రామన్న అనే వరకల్లా శ్రీరామచంద్రుడికి యథమనుంటే గుండెలు 7 ఒప్పులేని అంట. అమ్మా ధనము కలిగే వరకల్లా ధనగౌరమ్మ చేత ఈ రెడ్డి వారు ఇంతటి మాట పలికారంటే, ఈ మాట అనిపించింది ఎవరు? నా తమ్ములే. ఈ మాట ఇంతటి మాట అనిపించిన వాడు మా తమ్ములే. మరి రెడ్డి గారు మీరు వచ్చేశారు, అంతా బాగానే ఉంది, మరి ఏంటంటే అంటే, రామన్న మమ్మల్ని పిలిపించిన కార్యార్థం ఏమిటి నువ్వే చెప్పాలి కానీ మేము చెప్పేది ఏముందా అనే వరకల్లా చూడండి రెడ్డి ప్రభులారే, మిమ్మల్ని పిలిపించింది ఏమిటి కనుక ఆయనకు ఆలోచన కలిగింది. వీళ్ళ గౌరవం నిగౌరవం చేయాలి. ఏమండి
మా కన్న తండ్రి ఇక 6 నెలలకు ఉంది, తద్దినం చేయాలి. నేను అరణ్యవాసం వెళ్ళినాక మా తండ్రి చనిపోయాడు, తద్దినం చేయాలి. కాబట్టి 100,000 బ్రాహ్మణుల్ని పిలిపిస్తా రేపు. పిలిపిస్తే మనిషికి ఒక గుమ్మడికాయ కావాలి. నువ్వు ఎంత బంగారం ఇచ్చినా గానీ వాళ్ళకి తృప్తి ఉండదు. బ్రాహ్మణులకు గుమ్మడికాయ ఇస్తే పరమ సంతోషంగా పోతారు. మీరు పంటలు పండించే వాళ్ళు కాబట్టి ఒక గుమ్మడికాయ కావాలండి అని. గుమ్మడికాయ కావాలని గుమ్మడికాయలు అయితే, రామన్న మా కాడ గుమ్మడి విత్తనాలు ఇంతవరకు వేసిన వాళ్ళం కాదు, గుమ్మడికాయల పంట ఎట్లుండదో మాకు తెలిసింది కాదు, విత్తనాలు పెడితే మేము వేస్తామని. పట్టు, మీకు ఎవరికి ఎన్ని విత్తనాలు కావాలో పెట్టు. చెయ్యి అస్తం అలా పైకెత్తాడు. భగవంతుడిని ఇందులోనైనా కనుక్కుంటారేమో రెడ్డి గారు. ఎత్తితే ఆ ముల్లెలు కడతారే కానీ నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకి ఇన్ని విత్తనాలు అయితే సరిపోతాయని చెప్పి అని మూటలు కడతారే గాని మరి విత్తనాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి, ఇతను భగవంతుడు అస్తము నుంచే వస్తున్నాయంటే భగవంతుడు అని చెప్పి నమస్కారం చేసిన వాళ్ళు లేరు. లేకపోతే ఎవరికల్లా ముల్లెలు కట్టుకున్నారు. వస్తామండి రామన్న అన్నారు, వెళ్ళారు, దుక్కు దున్నిండ్రు, పంట పండించారు. ఇక ఆకు 60,000, కొమ్మ 1,00,000, పూత పింద తొలదూగుతుంది. అర్ధరాత్రి వేళ శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో ఉండి పారదోషి చూసే వరకల్లా గుమ్మడి పాదులు కురవంటి వర్షాలు కురుస్తున్నాయి, ఎలవంటి వర్షాలు ఏలుస్తున్నాయి. మరి శివుడు వరము చేత జన్మించిన మహానుభావులు కదా, మా పుణ్యాత్ములు కాబట్టి ఆకు 60,000, కొమ్మ 1,00,000, పింద పూత బ్రహ్మాండం. మరి గుమ్మడికాయలు బండితే మంక నా మాట అంటారా? ఆంజనేయ గుమ్మడ పాది పెట్టింది గుర్తు లేకుండా మాయం చేసి రాపో. ఆంజనేయుడి బయలు గుమ్మడికాయ పెట్టింది పాది గుర్తు లేకుండా మఠో మాయం చేసి. గుమ్మడికాయల పంటలే 6 నెలలు గడిచి శ్రీరామచంద్రుడు చూసిండు. మరి పంట పండించినట్టయితే వాళ్ళు పండ్లు కట్టుకొని వచ్చేవాడు. పంట పండలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు. చాలా పోయి చూస్తే పంట పండలేదు. ఏందబ్బా ఏ పైరు వేసిన పండేది, ఈ సంవత్సరం ఏంది, ఎందుకు పండలేదు, అన్ని పిచ్చి చెట్లు పుట్టినవి ఏంది అని రకరకాలుగా మాట్లాడుకో. సరే ఏమన్నా కానీ మరి రావణ రేపు వస్తాడు, మరి గుమ్మడికాయ కావాలంటాడు, మనం ఏం చేద్దాం అంటే గుమ్మడికాయతో బంగారం అని వెద్దాం అన్నాం. సరే మంచిదని చెప్పి వీళ్ళు నిర్ణయం వల్ల వీళ్ళు ఉండే వరకల్లా అప్పుడు శ్రీరామచంద్రుడు అయోధ్య నగరం నుంచి రాసూరు కోటకు వచ్చాడు. రాసూరు కోటకు వచ్చి ఏమండి రెడ్డి గారు మరి గుమ్మడికాయ ఇస్తానన్నారు, ఏదండి? గుమ్మడికాయ పంట పండలేదండి, పిచ్చిరామన్నా నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, ఆడాడ విత్తనాలు మొత్తం రెళ్ళకొచ్చి మావి పెట్టినావు, నిజమే గుమ్మడి విత్తనాలని మీకు తెలియక మేము పెట్టాము, పంట అయితే పండలేదండి, గుమ్మడికాయ తెచ్చుకో, గుమ్మడికాయతో బంగారం ఇస్తాం. వీళ్ళ కాడ ఎంత బంగారం ఇస్తే గుమ్మడికాయతో బంగారం ఇస్తున్నాను అలా. సర్లేని చెప్పి కుమార ఆంజనేయ నిమ్మ జాలార చించబండలు ఎందున పట్టు పిరకడలా రామ గుమ్మడికాయ ఉంది తీసుకురాపో. ఆ రామ గుమ్మడికాయని తీసుకొచ్చి ధర్మకాట అనే రాసూరు కోటలో పెట్టి ఒకవైపున గుమ్మడికాయని పెట్టి, నాయనలారా రెడ్డి రాజులారా తీసుకురండి బంగారం అని చెప్పాను. అనేవరికల్లా అప్పుడు మన రెడ్డి గారు మొత్తం కూడా ఇక బంగారం తీసుకొచ్చి కాటాలో పెడతారు. రామన్న కొట్లు, లక్ష్మణ కొట్లు మొత్తం కూడా పగలగొట్టి ఎవరికాడ ఎంత ధనం ఉన్నా కూడా తీసుకొచ్చి కాటాలో పోసినా గాని కాటాలు ఎగవట్లే. కుమార ఆంజనేయ రామ గుమ్మడి పండ్లు కూర్చో అన్న. ఆంజనేయుడు రామ గుమ్మడికాయల్లో కూర్చుంది. ఇక ఆంజనేయుడు కూర్చుంటే ఇక నువ్వు దక్కిద్దా? ఎన్ని తీసుకొచ్చి పెట్టినా గాని ఫలితం లేకుండా పోయింది. ఇక ఆడవారి ఒక్క వద్దనుండ నగలు నాణ్యాలు మొత్తం కూడా తీసుకొచ్చి కాటాలు పోసి లేకవనప్పుడు అప్పుడు చూసారంట. ఇక మాట తప్పే వాళ్ళం కాదు, మనం రెట్లం అబద్ధం ఆడే వాళ్ళం కాదు. గుమ్మడికాయతో బంగారం రామన్నకి ఇస్తాం. ఆ మాట అనేది మనం దక్కించుకుంటేనే మన ఘనకీర్తి అనేది ఈ ప్రపంచంలో రెడ్డి రాజులు మాట తప్పన వారని పేరు అనేది ఉగమ జగమున్నంత వరకు ఉప్పు సప్పునైనా అరటికి చావచ్చినా అన్నానికి విషం ఎక్కిన కలియుగము జరిగినంత వరకు మన చరిత్ర అనేది ఇట్లా ముందుకి ఒకరికి దానం చేసే వాళ్ళమే కానీ ఒకరి కింద ఆ చేయి జాపే వాళ్ళు మన రెడ్డి వంశం ఉండరాదు. కాబట్టి మన ఆడవారి ఎందున ఉండ అర్తిన ఉండ మాంగళ సూస్త్రములు కూడా తెంచి కాటాలో వేయండి అన్న. అప్పుడు మన ఒక ఆడవారి ఒక అర్తిని ఉండ మాంగళ సూస్త్రాలు మొత్తం కూడా తీసుకొచ్చి కాటాలో వేసిన తర్వాత ఈ కాటా లెగవట్లేదు. లెగవనప్పుడు దేవతన్నమాదేవి కాడికి పోయిండు బేతాళ రెడ్డి. ఈ ఒక బేతాళ రెడ్డి దేవతన్నమాదేవి కాడికి పోయిన తర్వాత
అప్పుడు ఆయన మూడో కోడల, అమ్మా కోడల, నీ అర్థం ఉన్న మంగళ సూత్రం తెచ్చి నాకు ఇవ్వు, రాముల వారికి గుమ్మడికాయతో బంగారం ఇస్తానన్నావు, మాట నేడిది తప్పకుండా చెల్లించాలా, ఈ అమ్మ ఇష్టన పట్టు మావయ్య అని అర్తిన ఒక 2 అస్తములు పెట్టి సూస్త్రం ఇయ్యబోయే టైంలో ఈ భరచత్రుడు కూర్చున్న శ్రీరామచంద్రుడు కూర్చున్న గడ్డ కూడా గడగడగడగడన వణికే వరకల్లా అప్పుడు భరచత్రికులు చూసి, అన్నయ్య నువ్వు లేనంత పరమలో పొయ్యే ప్రాణాన్ని కాపాడింది, అన్నం పెట్టింది, ఆదరించింది, మధ్య పోసింది. రెడ్డి గారు కూడా సరే కొంతమంది అట్టుంటారు, కొంతమంది ఉంటారు, మా పుణ్యాత్మరాలు చెగటానికి వీలు కాదు, ఇంతవరకు ఆపు చేయి సంతోషం నాయన అని చెప్పి ఒక భరచత్రికులు శ్రీరామచంద్రుడిని హస్తం పట్టుకొని నమస్కరించే వరకల్లా అప్పుడు తమ్ముల మాట కూడా గడిమీరకుండా అప్పుడు చూసి, కుమారా ఆంజనేయ, ఏది కాటా సరీలు ఎవలరా కనుక బొట్టుకు నీళ్ళని సల్లుదిలే వరకల్లా రెడ్డి గారికి వెళ్ళి వరుములంతో వాసిగా వంగిపోయిన తర్వాత అప్పుడు చూశారు. సరే మంచిదని చెప్పి ఆ వంగిన తర్వాత, ఏమండి బేతాలరెడ్డి, గుమ్మడికాయతో బంగారం అనేది ఘనకీర్తి అనేది మీ రెడ్లు ఇచ్చేశారు, ఇంతవరకు సంపూర్తి ఇక సరిపోయి ఉన్నది, ఇక రాండి అన్న. అమ్మ దేవతనమాది ఇక మాంగళ సూత్రం వద్దులే, సరిపోయిందంట అని చెప్పి వెనక్కి తిరిగి ఆ బేతాలరెడ్డి తెంచిన పుస్తలు ఉన్నా కానీ అవి కూడా తెలుసుకోండి, ఇంక తెచ్చినవి మనకు అవసరం లేదు అని చెప్పి కాటాలో పోసాలు కల్లూరు గట్టు యమదగిరి పర్వతం రీతిగా బంగారం పడింది. ఏమండి రెడ్డి ప్రభులారా, ఏదో మాట పట్టింపు కొరకు మిమ్మల్ని అడిగానే కానీ మీ ధనం వద్దు, ధాన్యం వద్దు, ఎవరు ఎంత వేశారో నేను మళ్ళీ కరెక్ట్ గా తుంచి నీకు ఇస్తాను, తీసుకెళ్ళాను. నేను తీసుకుపోయే వాళ్ళం కాదు, మేము ఒకరికి పెట్టే వాళ్ళమే కానీ ఒకరి కింద చేతి కింద చేయి జాపే వాళ్ళం మేము కాదు. మారు మాట మా వద్ద లేదు, మారుమానం మా ఇంట్లో ఇక ఉండదు, ఇల్లు వెళ్ళిన చిన్నదాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చుకునేది లేదు. ఇప్పుడు మేము తెంచిన తాలి ఉగమ జగమున్నంత వరకు ఉప్పు సప్పునే నారిటిగా చావచ్చిన అన్నానికి నెక్కిన కలియుగము జరిగినంత వరకు ఇప్పుడు ఎంతమంది రెడ్లయితే తాలిబొట్లు తెంచి మీ గుమ్మడికాయతో బంగారం అని ఇచ్చిన ఘనత వాళ్ళ వరకే దక్కింది. కాబట్టి ఇంతవరకే గాని ఇక తెంచిన పుస్తని ఇక మేము కట్టేది లేదని చెప్పి అన్నది మన పెడకంటి రెడ్డి ఓమిషమల్లి సాంబరెడ్డి గారు. అది ఈ చరిత్ర అనేది ఇక్కడికి వచ్చేసింది. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం, మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు, ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు. మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేటి వాళ్ళం. కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి చేతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనసు పూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను. ఇది మా కంటి మల్లారెడ్డి చరిత్ర. మల్లారెడ్డి గారు చెప్పండి. నేను చిన్నప్పుడు మీరు కథలు చెప్తుంటే విన్నాను. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అనే పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళ కుంటి మల్లారెడ్డి ఎలా కాపాడాడు, అసలు ఆ రజాకారులకి ముస్లింలకి మనకి యుద్ధం ఎందుకు వచ్చింది, అలా వచ్చింది ఆ యుద్ధం, ఆ కుంటి మల్లారెడ్డి చరిత్ర, ఆ పిల్లల్ని మన మల్లారెడ్డి ఎలా కాపాడాడు, ఆ స్టోరీ చెప్పండి, ఆ చరిత్ర చెప్పండి. చెప్తానండి. సాంబరెడ్డి గారు నమస్కారం అండి. మల్లారెడ్డి జన్మించిన తర్వాత గోత్రాలన్నీ పెట్టిన తర్వాత ఇక అప్పుడు పిచ్చివాడని చెప్పి మన రెడ్లందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడైతే అన్నారో ఆ రెడ్ల కాడికి కూడా అమ్మోజమ్మ తిమ్మోజమ్మ కాడికి కానీ వాళ్ళ తల్లిదండ్రుల కాడికి కూడా ఎవరి కాడికి కూడా పోకుండా అదే దేవగిరి పట్టణంలో ఒక సాంబశివుడు గుడి కట్టించుకొని ఆ గుడిలో పూజల పునస్కారాలు చేసుకుంటూ అటు కొన్ని రోజులు ఎప్పుడైతే జరిగిపోయిన తర్వాత ఇక రకరకాలుగా మన రెడ్డి గారందరూ కూడా ఈ మల్లారెడ్డి ఒక శాదస్తుడు, శపదస్తుడు, కుంటివాడు, ఇతని పక్కన మళ్ళీ మన పిల్లగాళ్ళు కూడా అతని పక్కన చేరే వాళ్ళు చాలా మంది చేరుతున్నారు అని చెప్పి దూషిస్తుంటే మన ఒక మల్లారెడ్డి చూసి ఇక నేను ఉండలేనని చెప్పి, మరి నేను పోతా మన రెడ్డి గారికి కొంచెం సహకారం అనేది నేను చేయాలా అని చెప్పి ఆ చిత్తూరు దేశానికి వెళ్ళి పాంచాన ఒక భక్తుల్ని పిలిపించి కవటాన్ని ఊదించి కవటాన్ని కరిగించి మరి కత్తులు కొన్ని, వీటలు కొన్ని, బాకులు కొన్ని, బల్లాలు కొన్ని, పెద్ద పెరంగీలు కొన్ని,
ఏర్పాటు చేసి కోటబుర్జులపైన అవరించి ఆ ఒక మల్లారెడ్డి తల్లిదండ్రులపైన ఒక ప్రేమ చేత కరుణ కటాక్షం చేత దుఃఖం చేస్తా ఇంతమందిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ కన్నీరుతోట దుఃఖం చేస్తా ఒక కాగితం రాశాడండి. కాగితం ఏమని రాశాడు? నాయనలారా, తండ్రులారా, తాతలారా, అన్నయ్యలారా, నేను చెప్పేది మాట కుంటివాడు మాట ఎంతలోదనుకోని నా మాట మీరు కాదోయటానికి వీలు కాదు. ఇప్పుడు నా బాబుల పరిపాలన వస్తుంది. నా బాబుల పరిపాలన అంటే సామాన్యుడు కాదు. ఆ నవాబులనేటి వారు పండిత నవాబు పట్నంలో ఉంటాడు. పండని వెడల నవాబు పశ్చిమ కింద 16 పల్లెల మీదికి దౌడు అని వస్తాడు. కానీ మన పెద్దల కానించి కూడా ఉదయ లక్ష పైకం అనేది మనం రుసుము అనేది ఢిల్లీకి పంపిస్తున్నాం. వాళ్ళు రుసుము కొరకు వస్తారు కానీ వాళ్ళను వచ్చిన వారిని మందబయలు మీద ఉంచి వాళ్ళకి చెందేంటి ఒక రుసుముని వాళ్ళకి చెందించి అట్నుంచి అటే పంపించండి. మన పట్నం వాసములకు రావటానికి వీలు కాదు. ఎందుకంటే నవాబులు గోవక్ష పాతకం చేసేవాళ్ళు కాబట్టి మనం అలాంటి ఒక పాతకం మనం చేసేవాళ్ళం కాదు. కాబట్టి మనం శివధ్యానం చేసేవాళ్ళం కాబట్టి వారిని మన పట్నవాసములకు రానివ్వకుండా ఉండటం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిమ్మల్ని అందరినీ కూడా విడనాడి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ కన్నీరు తోటి దుఃఖం చేసి ఆ ఒక మల్లారెడ్డి అహోరాత్రి వేళ సాంబశివుడిని తలపు చేశాడు. అప్పుడు ఆ సాంబశివుడు భక్తుడు ఆడుంటాడో భగవంతుడు కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు చూసి మల్లారెడ్డి సఖ్యముని మెచ్చుకొని సాంబశివుడు కూడా అక్కడికి ఎప్పుడైతే వచ్చేసి ఏంద్రా నాయన కుమార్ అంటే ఇక నేను ఏడున్నాను నీ కాడికి వస్తాను ఆయన. అప్పుడు మల్లారెడ్డిని తీసుకుని సాంబశివుడు శ్రీశైలానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శ్రీశైలంలో ఉండే తపస్సు చేసుకుంటా అందరికి అష్టపాదములు ఇచ్చావు, నన్ను ఒక్కడిని స్వామి, నా తల్లికి ఇచ్చింది నన్ను ఒక్కడినే, మరి నా పినతల్లికి ఇచ్చింది 6గురిని, 6గురికి అష్టపాదాలు ఉన్నాయి, నా పినతల్లి ఆరోగ్యంగా ఉంది, నా తల్లికి నన్ను ఒక్కడిని ఇచ్చింది, నా గురించి ఎన్నో బాధలు పడుతుంది, నాకు ఏ కష్టం ఏకపాదం ఇచ్చావు పరమేశ్వరు, నాకు అష్టపాదములు ఎందుకు ఇవ్వవు అని చెప్పి ఆ మల్లారెడ్డి శ్రీశైలంలో తపం చేస్తాడు. ఆయన చరిత్ర ఆ విధంగా జరిగిపోతుంది. జరిగిపోయే టైంలో మరి అటు కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే జరిగాయో ఈ ఒక రూమ్ వెళ్తున్నాడు రూపాచాబు, గోల్కొండ వెళ్తున్నాడు, గోల్కొండ నవాబుల నీటి వారు యార్షికారికని బయలుదేరి ఒకరోజు యార్షికారి కాదు, నీళ్ల పేపాలతోటి కట్టుకొని యార్షికారికి బయలుదేరి 7 రాత్రులు 7 పగుళ్ళు 14 పూటలు యార్షికారి చేసే వరకల్లా ఇక ఇమ్మైన ఉడతకపోతే ఆ రాత్రులు అయిపోయిన నీళ్ళు అయిపోయి ఎవరికల్లా అమ్మ నీళ్ళు అయిపోయినాయి, ఎట్లా ఎటు పోతే మనకి నీరు దొరుకుతున్నది, ఎటు పోతే మన ప్రాణ రక్షణ అనేది ఎవరు చూస్తారు అని చెప్పి నా బాబులో ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడు మన దేవగిరి పట్నం వాసంకి వెళ్ళి చూశాం. అరే మన విలాకులో ఉండబడిన దేవగిరి పట్నం రెడ్డి గారు మా సఖ్యమంతులు ఆడికి పోయినట్టయితే అన్నం దొరుకుతున్నది, నీరు పోతున్నారు, మన ప్రాణం రక్షిస్తున్నారని చెప్పి అప్పుడు ఈ ఒక నవాబులందరూ కూడా ప్రయాణమై ఆ ఒక దేవగిరి కోటకి ఎప్పుడైతే ప్రయాణమై వచ్చే వరకల్లా అప్పుడు మారెడ్డి కవులరెడ్డి చూశాడు. మారెడ్డి కవులరెడ్డి చూసి ఏమనుకున్నాడు, అవరా ఏంటి ఈ యొక్క జామ లోపల సరి మధ్యాహ్నం వేళ లోపల వస్తున్నారు వీళ్ళు దొంగలో తోడుబోతులు ఎవరు అని చెప్పి మన రెడ్డి గారు అందరిని కూడా పిలిచి నాయన ఇంకా మన పట్నవాసం పైకి పైబడి వస్తున్నారు దండు, మరి దొంగతనానికో దోపిడీకో వస్తున్నారు, ఇక మనం యుద్ధానికి వెళ్ళండి మన పట్నవాసం ఇక చాలదు అని చెప్పి అనగా మన రెడ్డివారు మొత్తం కూడా నల్లమల్ల కలప అంటే చేతుల కర్రలు అన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరి ఎప్పుడైతే వస్తున్నారో వచ్చేటి ఒక రెడ్డివారి ఒక సైన్యాన్ని ఏనుగ చూసింది, రాజు ఎక్కేంటి ఒక నవాబు ఎక్కేంటి ఒక వేనుగ చూసింది. ఏమండి నవాబుదరా నువ్వేందో యుద్ధానికని పోతున్నావు, రెడ్డి గారు మొత్తం కూడా నీ పైకి యుద్ధానికి వస్తున్నారు, నీ ప్రాణాన్ని కాపాడుకోండి, మీరందరూ కూడా నిశామత్తులో ఉన్నారు, మీ ప్రాణాన్ని కాపాడుకోవని చెప్పగా అప్పుడు నా బాబు చూసి రే మంత్రి మరి వస్తున్నారు ఏం చేయాలని మంత్రిని అడిగాడు. నాయన ఈ సమయం ఇంకా ఎందుకని ఇంకా ఉండేది ఏమి ఉండదు, మనవి జవాబు రాయండి. ఏమండి రెడ్డి ప్రభులారా మీ పైకి యుద్ధానికి వచ్చే వాళ్ళమా కాదు, విరోధానికి వచ్చే వాళ్ళమా కాదు, అన్నం లేక నీరు లేక వాసాలు తప్పి వస్తున్నామండి. రెడ్డి ప్రభులారా మాకు అన్నం పెట్టి ఆదరించండి, మధ్య పోసి మా ప్రాణములు రక్షించండి, నీవు నవాబులం నాయన అనని మనవి జవాబు రాసినట్టయితే రెడ్డివారు శాంత పురుషులు అవుతున్నారు, మనలందరినీ కూడా కాపాడుతున్నారని మంత్రి చెప్పగా మనవి జవాబు రాసి రెడ్డివారికి పంపించాం. ఆ రెడ్డివారు చూసిన వారే అయ్యో పాపం అన్నం లేక నీరు లేక వచ్చే వాళ్ళని మనం అన్యాయంగా చెప్పేవాళ్ళని అని చెప్పి ఈ కర్రల మొత్తం కూడా ఒక్కాడేయమని
అవి మొత్తం కూడా ఒక కాడ వేపించి అప్పుడు మనకి దేవగిరి పట్టణానికి కలిగిరి చెరువు ఉన్నది, 7 తూములు గలదు. 7 తూములు ఒక నీళ్లు ఒక పంట కాలం బలిపారు. మన కృష్ణానిధి వచ్చినట్టే వస్తుందంట. ఆ కృష్ణానిధి వచ్చినట్టే రాగానే అప్పుడు 6 లక్షల సైన్యం అన్నమాట నవాబు దండు. 6 లక్షల సైన్యానికి వారి మంది మార్పల శివంది కాలరెండవ మొత్తం కూడా వచ్చేసి ఆ ఒక నీరు తాగి వాళ్ళ ఆనందం చేత అమ్మాయి మా ప్రాణం దక్కిందని చెప్పి ఎప్పుడైతే వృక్షముల కింద కొలువు తీర్చి నా బావులు మొత్తం కూడా ఉన్నారట. ఉండేవరికల్లా అప్పుడు చూసారు. మరి వాళ్ళు ఏ టైం వచ్చారు? భద్రదాం వచ్చిన వాళ్ళు కాదు, సాయంత్రం వచ్చిన వాళ్ళు కాదు, అటు ఇటు గారి టయాన్ని వచ్చినా వారికి పరిశుభ్రతగా అన్నం పెట్టారు, అన్నం ముంచేశారు. అప్పుడు నా బాబులు చూశారు. ఈ ఒక మరి అందరికి నా బాబులకి అందరికి కూడా మరి వాళ్ళ కుండలో కలిగిన అంబలు పోశారు, తాగారే గాని మరి నవాబులు చక్రవర్తులు ఉన్నారు. మరి వాళ్ళకి ఎలా అని చెప్పి ఎప్పుడైతే ఆలోచన చేయగానే శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ ఒక మల్లారెడ్డిని ఎప్పుడైతే ఆ సంతానమని గెవుకొని రావటానికి ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు పరమేశ్వరుడు దేవతన్నమాదేవికి ఒక చెరుకు రాధనం ఇచ్చాడట. ఆ చెరుకు రాధనమని సందును నాటేశాడు. అది గడబొంగు రీతిగా పెరిగిందట. ఆ పరమేశ్వరుని తలంపు చేసి ఈ బచ్చిరెడ్డి పోయి 7 కాట్లు వేసి 7 మరచెంబులు పెట్టాడు. స్వామి శంకర పరమేశ్వర ఏది నీ సత్యం అనగా 7 మరచెంబుల నిండా చెరుకు పాలు మన గోవుగినకి ఏ విధంగా సనపాలు ఇచ్చిందో ఆ విధముగా ఇచ్చింది. ఏమండి నవాబు దొరలారా, ఇగో ఈ తీర్థం తీసుకోండి, ఈ పాలు తాగండి, ఇంతకాడికి మిక్కిలైన భాగ్యం మాకు లేదన్న. సర్లేని చెప్పి ఆ తీర్థం తాగే వరకల్లా ఆ తీపన్న వస్తువు వారి ఇంట్లోనే లేదు. మరి రెడ్డి గారు భూమిలో సారాంశం తెలిసిన వాళ్ళు కాబట్టి అప్పుడు చూశారట. ఏమండి రెడ్డి ప్రభులారా, రాజ్యం వెళ్ళే ప్రభుని, భూములే చక్రవర్తిని, తీపన్న వస్తువు మా జలమలో ఇంతవరకు మేము భోంచేసిన వారం కాదు. మీ రెడ్డి రాజుల కాడికి వచ్చాము, ఈనాటికి తీపన్న వస్తువు భోంచేశాము అని చెప్పి సంతోషపడి అప్పుడు చూశారంట. నాయన మా తండ్రికి మీరు రుసుము మీరు ఢిల్లీకి ఎంత నడుపుతున్నాడని నా బాబు అడిగాడట. ఏమండి నవాబు ధర, మీ ఢిల్లీకి ఉదయ లక్ష పైకం, సంవత్సరం ఒక్కసారి ఉదయ లక్ష పైకం అనేది 6 లక్షల పైకం అనేది నేను నడుపుతున్నాను. చూడండి, ఈ రోజు నుంచి నా తండ్రి గారి నుంచి మీకు 7 లక్షల పైకం మీరు నడుపుతున్నారు కాబట్టి 7 లక్షలల్లా 4 లక్షల పైకం తీసేస్తున్నారు. 3 లక్షల పైకం మీరు ఢిల్లీకి నడపండి. అందునమ్మే పచ్చి, అర్ధ కింద దొంగ, కడవ కింద కప్ప, నేలపై నెలజేమని అష్టజనుల మొత్తాన్ని కూడా మీరు జోగి జంగం 18 పనివాటు వారని అందరినీ కూడా మీరు కాపాడుతున్నారు కాబట్టి నాయన మీకు చాలా ఖర్చు ఉంటుంది. మా రాజులే కాడికి, మా రాజులు ఉండ కాడికి ఎవరు వస్తున్నారు? ఎవరు రాదు. కాబట్టి నాయన 4 లక్షల పైకం తీసేస్తున్నాను, 3 లక్షల పైకం మాత్రం ఢిల్లీకి నడిపించండి, ఇక మేము వెళ్ళి వస్తామండి రెడ్డి గారు అని చెప్పి నా బాబులు అన్నారు. ప్రయాణం అవుతున్నారు. అయ్యే టైంలో మన రెడ్డి గారు చూశారు. ఏమయ్యా, బచ్చిరెడ్డి, ఉత్మారెడ్డి, సత్యమారెడ్డి, మారెడ్డి కవులరెడ్డి, అనుములు బొమ్మారెడ్డి, సీతా శివారెడ్డి, సాంబశివారెడ్డి, మనం తినంగా మన పిల్లవాళ్ళు తినంగా మిగతా ఉండ ఒక అన్నం పెడితేనే 4 లక్షల పైకం తీసేశారే. ఈ నవాబులు ఈ రోజు మన ఇంట్లో మన కాడ ఉంచుకొని వారు కోరుకున్న భోజనం పెడితే 3 లక్షల పైకం కూడా తీసేస్తాడుగా. కాదంటానే కరణాల మనమే, రెడ్లు మనమే, ముసుగులు మనమే అయిపోతాము. కాబట్టి నా బాబుల్ని పోనీ కాకండి అని చెప్పి ఆపించారు. నా బాబు చూశాడు, మమ్మల్ని ఎందుకు ఆపి చేస్తారండి, మాలో కళ్ళు తాగేవాడు, సిక్లీ వాడు, అరమరటి వాడు రకరకాలుగా ఉంటాడండి. మీ రెడ్డి వారు మహానుభావులు, ఏది ముట్టుకోరు, కలవదలేండి అని చెప్పి నా బాబు అంటాడు. లేదండి రెడ్డిగా నవాబులారా మీరు ఉండాల్సిందేనండి అన్నారు. సరే మంచిదని ఆ పూట ఉంచుకున్నారు. వాళ్ళు కోరుకున్న భోజనం మన రెడ్డి గారు జీవచ్చపాతకం చేసేవాళ్ళు కాదు. 3 ఎమికలు గనక కోడిపిల్ల సరిపోతే 3 రోజులు సోదకం నిశ్చయకర్మ చేయాలి. ఆ రోజులలో పాలిచ్చే గేదె గనక సరిపోతే 6 మాసములు సోదకం నిశ్చయ కర్మ చేయాలి మన రెడ్డి గారు. కాడి కింద వెద్ది గనక సరిపోతే సంవత్సరం సోదకం నిశ్చయ కర్మగా మనం రెడ్డి వారు చేయాలి. కాడికి లింగం, మేడికి లింగం, కలికొండకి లింగం, లింగమ లేనిది ఉమ్ము ఉయ్యరాదు, ద్రహం తాగరాదు. మన రెడ్డివారు మొత్తం కూడా శివధ్యానం చేయాలి. కాబట్టి ఆ శివధ్యానం చేసేవాళ్ళు జీవచ్చ పాతకమును కోసి నా బాబులు పెట్టారు. ఆ పాతకం మన రెడ్డి గారికి స్వాగనాలు భోజనం భోంచేశారు. ఇక చూశారు, బయటనే మంద బయలు మీదనే పండుకుంటామండి అన్నారు. లేదు లేదు లేదండి, మా ఇల్లు ఉంది, మా ఇంట్లోకి రండి, ఇక్కడ పండుకోవచ్చు 10 మంది, ఆడ పండుకోవచ్చు 10 మంది అని
నవాబులు ఊళ్ళోకి తీసుకొచ్చిన వాళ్ళు ఊళ్ళోకి వచ్చారా? ఏమండి మా పిచ్చి ఆయన ఉండవు, మా గోత్ర కుమారుడు మల్లారెడ్డి 8 పాకులు 7 లక్షలు కత్తులు వీటలు బాకులు బల్యాలు పెద్ద పిరంగీలు పెట్టాడంటే చూడండి అని చూపించాను. ఆ కత్తులు బాంబుకాయలు ఈ మొత్తం చూసే వరకల్లా నా బాబుకి ఎతవునుండే గుండెలు 7 ఉప్పులేనియంట. నేను రాజ్యమేలే ప్రభుకాన్నే ఈ ఒక రాజ్యాన్ని కొల్లగొట్టాలంటేనే నా కాడ ఇంత సామాగ్రి లేదే. ఈ రెడ్డి గారి కాడ అమరించిపోయాడంటే గోత్ర కుమారుడు మల్లారెడ్డి కుంటివాడు పిచ్చివాడు శాదస్తుడు శపలస్తుడు అని రెడ్డివారు అంటున్నారే, ఆ మానుభావుడు ఉన్నట్టయితే ఈ ఊళ్ళోకే రాకపోదు అని చెప్పి తనలో ఆలోచన చేసుకొని ఈ పట్నవాసంలో కదిలిన మాసం మెదిలిన మాసం అని చెప్పి ఆ రెడ్డి గారు ఈ దేవగిరి పట్నం 4 గవిడీలు తిప్పి సభా కచేరి కాడికి తీసుకొచ్చారు. ఏమండి ఇంకడ పండుకోండి రెడ్డి గారు, ఇక్కడ పండుకుంటాంలేండి అని చెప్పి నవాబులు మొత్తం కూడా సభా కచేరి కాడ పండుకున్నారు. తొలికోడు కూర్చే జాములు అమ్మోజమ్మ తిమ్మోజమ్మ ఆవల గొడ్ల కాడికి వచ్చి పాలు పిండుకొని పోవాలి. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అనగానే మహా సక్కని వాళ్ళు, సూర్యుడికి చంద్రుడికైనా ఒడివంకున్నదే కానీ ఆ విరుగురు మగువులకి ఏ మాత్రమైనా ఒడివంకు లేదంట. అంత మా సక్కన ఒక స్త్రీలు అన్నమాట. ఆ మహాతల్లులు జారీ బిందెలు సంకన చేర్చుకొని ఆవల దొడ్ల కాడికి వచ్చే వరకల్లా తల్లిని విడనాడి పిల్లను కోశారు. పిల్లని విడనాడి తల్లిని కోసే వరకల్లా ఆ గోవాస లోపల అంబోవని చెప్పి అంబోజమ్మని తిమ్మోజమ్మని ఒక పైన భుజముల పైన ఒక తలలు మూపి ఘోరముగా దుఃఖము చేస్తున్నాయి ఆవల మంది. చూసి హరహర ఈ పాపిష్టి నవాబు రాబట్టే కదా మన తల్లిదండ్రులు ఈ ఒక గోవులను కోసి వారికి ఆహారంగా వాళ్ళు పెట్టారు అని చెప్పి వీళ్ళు దుఃఖం చేస్తూ ఆ చెరువుక బిందె నిండా పాలు పిండుకొని ఆ సభా కచేరి కానించి తెల్లవారుజాముగా అయిందిగా పోతుంది. పాపిష్టి నవాబుకి అప్పుడే మేలుకొచ్చింది. మేలుకొచ్చేవరికి అందెల గజ్జల కాలమవ్వల చేత ఎప్పుడైతే వెళ్ళిపోతున్నా ఉల్లుపు షలా ఇట పక్కగా నెట్టేవరికల్లా సాతి చిత్తవానులో తొలకన మెరుపురీతిగా మెరిచారు. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ మెరవగా మెరుపు దెబ్బకి కలబూర్చిపోయాడు. అరే అచ్చా క్యావుజమారా, అరే నవాబులారా లెగవండ్రా, అరే సూర్యకాంతో చంద్రకాంతో తెల దగ మెరుచుకుంటా పోతున్నది పట్టుకోమని చెప్పి కింద పడి కలబూర్చిపోయి తనుకుంటున్న వరకల్లా ఈ అమ్మోజమ్మ తిమ్మోజమ్మ జనం లేచే వరకల్లా వాళ్ళు పెత్తరపోయి వారు మాల్లోకి వారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూసి నవాబు కానమూర్చ దాన్ని తెలుపుకొని నిభ్రమతో లేచి చూశాడు. ఎవరా సూర్యకాంతో చంద్రకాంతనో పట్టుకోమంటే నన్ను పట్టుకున్నారు ఏంద్రా, ఏవయ్యా నీకు కాకమో సొమ్మలు ఏం వచ్చినాయో అని చెప్పి మరి సన్నకాడేమో బంగారం తిట్టివి, బంగారంతో ఉడిపెట్టి రెడ్డి గారు మీకు అన్నం మరి ఆ అన్నం భోంచేసే వరకల్లా మీకు ఏదన్నా వచ్చిందేమో అని చెప్పి పట్టుకున్నామండి అన్న. నాకేం ఇబ్బంది లేదని చెప్పి అప్పుడు రెడభేరు కొట్టిండట. తెల్లారింది. రెడభేరు కొట్టగానే అప్పుడు మన రెడ్డి గారు అందరూ చూసి ఏమయ్యా కవులు పట్టా కాగితాలు మొత్తం తీసుకుని పోవడం మంచిది, మననేం 4 లక్షల పైకం తీసేసిండు, ఆయన కోరుకున్న భోజనం మనం పెట్టాము, ఈ 3 లక్షల పైకం కూడా తీసేస్తాడు, ఇక కాదంటే కరణాల మనమే అన్నిటికీ మనమే పోదాం పదండ అనేవరకల్లా రెడ్డి గారు మొత్తం వచ్చేవరకల్లా అప్పుడు నా బాబు చూసిండు. ఏమండి రెడ్డి ప్రభులారా కాపదేవతలారా కలిగిరిక్షురాలా అందరూ వచ్చారా? మేమంతా వచ్చామండి. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, అందరం వచ్చామని. వస్తే సరే మంచిది, కానీ మీ పట్నవాసములో ఒక సూర్యకాంత ఒక చంద్రకాంత తెల్లవారుజామున నాకు కనిపించారు, వారు ఎవరి కుమార్తెలండి అని అడిగాడు. అడిగితే మన రెడ్డి గారు చెప్పారు కదా, ఏమండి ఉత్మారెడ్డి కుమార్తె సత్యమారెడ్డి గారి కుమార్తె, వాళ్ళిద్దరు కూడా అమ్మోజమ్మ తిమ్మోజమ్మ. అరే అచ్చా క్యావుజమారా, మరి వాళ్ళకి పెళ్లిళ్ళు అయ్యాయా? కాలేదండి, తగువైన సంబంధం కుదరక పెళ్లి కాలేదండి అని. తగువైన సంబంధం అంటే వాళ్ళు చూస్తే మహాసవీంద్రముగా ఉన్నారు, రాజ్యం వెళ్ళే ప్రభువులకో భూములలో చక్రవర్తులకో యువదల్చారేమో అనుకొని నవాబు అడిగాడు, ఏమండి అమ్మోజమని తిమ్మోజమని నాకు ఇచ్చి వివాహం చేయండి, నేను ఢిల్లీకి తీసుకెళ్ళి చేరు నెలలకు వచ్చి 100 గోవుల కందూరు చేయించి నేను కళ్యాణం చేసుకుంటాను, అమ్మోజమని తిమ్మోజమని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడ్డాను, వాళ్ళిద్దరు ఇచ్చి నాకు వివాహం చేయండి అన్న. రెడ్డి గారు చూశారు, ఏమండి కూలి కొడవలి చేత పట్టుకొని కూలీని చేసుకుని బతుకా కానీ వంశం అనేది మేము చెడే వాళ్ళం కాదండి, మీకు మా పిల్లల్ని మేము ఇచ్చేవారం కాదండి
అని చెప్పి వీళ్ళు లోపల లోపల అనుకుంటున్నారు కానీ బయటకు రావట్లేదు. ఏంది ఇట్లా అడుగుతున్నారు అనుకో. కొంతమంది ఏమనుకుంటున్నారు, రాజ్యమేలే ప్రభు నవ్వుతాలకు అంటుండేమో, చతురుగా అంటుండేమో అని చెప్పి అనుకుంటున్నాం. ఒకసారి అన్నాడు, 2 సార్లు అన్నాడు, 3వసారి కూడా ఏమంటున్నాడు, ఏమండి రెడ్డి ప్రభులారు ఒక్కలన్న పలకలేంది, మగవాళ్ళ చెవిటి వాళ్ళ, ఇస్తే ఇస్తానండి, ఇవ్వకపోతే ఇవ్వనానండి, ఏంటండి రెడ్డి ప్రభులారా. ఆ మాట అనేవరికల వారు తోడబుట్టిన వారు తోడ పెరిగిన వీరాద్రి వీరుడు వీరనాగిరెడ్డి దిగ్గున లేచి సభా కచేరి పైన కూర్చున్న ఒక నవాబుని మూరగడ్డ పట్టుకొని కిందికి పడగుంజి ఎడమస్తం సదిరి కుడి అస్తం చేత పట్టుపోయారు. రెడ్డి గారు మొత్తం వచ్చి ఆఫ్ చేశారు. నాయన కొట్టకూడదు కుమారా, రాజ్యమేలే ప్రభు భూములే చక్రవర్తి, ఒకరికి మనం పెట్టేవాళ్ళమని ఒకరి పొట్ట మీద దెబ్బ కొట్టేవాళ్ళం కాదు, ఈ పైన మనం దెబ్బ కొట్టేవాళ్ళం కాదు. రెడ్డి గారి కాడికి వచ్చి పోయిందంటే మనం జీవించుకుంటా పోవాలని, కానీ ఎవడ చేసుకున్న కర్మ వాడనిపిస్తాడు, ఎవడ తీసుకున్న గోతిలో వాడే పడిసేస్తాడు. కొట్టబాక నాయన అని చెప్పి 72 రెడ్డి గారు వచ్చి చెయ్యి ఉంచిరాగన వంగట్లేదంట. అంత బలాజ్యుడు అనమాట వీరాద్రి వీరుడు వీరనాగిరెడ్డి. సరే, తల్లిదండ్రులు మనిషి ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారు, ఇతను కూడా సరే అని చెప్పి కొలువు తీర్చిన తర్వాత అప్పుడు నవాబు చూసిండు, అరే అచ్చాక యావజీ మహారాజ్, అరే అన్నాను ఒక మాట ఆచారం లోపల అన్నంత మాత్రంలో, అరే రెడ్డి ఇంత కోపం చేసి నన్ను రాజ్యమేలే ప్రభువుని కూడా చూసుకోలేకుండా నన్ను కింద పడేచావే అని వీళ్ళతోటి మాట్లాడతా అట్లా సైగ చేసిందట. సంతకాడు చూపించుండగా కోట బుర్జుల పైన ఆయుధాలు, ఇంకా 6 లక్షల సైన్యం ఊకుంటారా, ఇక పోయి ఆ కోట బుర్జుల పైన ఎక్కి పెల అంటే పేల్చిండ్రు. వీళ్ళకి అదురు పడది మన రెడ్డి గారికి. బాంబు దెబ్బ, టుపాకి దెబ్బ ఎన్నడోళ్ళు కాదు కాబట్టి చూశారు, ఇక దక్కదు మన ప్రాణం ఈ ధరిని పైనని చెప్పి అప్పుడు ఇక మల్లారెడ్డిని ప్రార్థన చేశారు. కుమారా మల్లారెడ్డి, ఇక నువ్వు వచ్చిన మా ప్రాణాన్ని కాపాడాల్సిందే. ఈయన జాతి వాడు వచ్చి విజ పొత్తు కోరుతున్నాడు, కాని జాతి వాడు వచ్చి కంచ పొత్తు కోరుతున్నాడు. పన్నంటి ఒక రెడ్డి కులము లోపల తురక నీరు వచ్చి కలవబోతుంది కుమారా మల్లారెడ్డి అని చెప్పి మల్లారెడ్డికి తలంపు చేసి, సాంబశివుడిని తలంపు చేసి దుఃఖం చేస్తున్నాడు. నవాబు బజార్లో ఏమి తిరుగుతున్నాడు, అరే అచ్చా క్యావజీ మారా, అరే రెడ్డి ప్రభులారా, అరే అమ్మోజికి తిమ్మోజికి నాకు ఇచ్చి ఇవాం చేస్తే చేశావు, అరే భాంచో చెయ్యకపోయిన వెడల మైలో దేగిరి పట్టమని మాయం చేసి మట్టిలో దేగిరి పట్టమని మట్టిపాలుగా చేసి చేరు నెలలు కూర్చి 100 గోవుల కందూరు చేపించి నేను ఢిల్లీలో నిఘా కట్టుకుంటున్నాను అని ఇతను పోండిలే టైంలో అప్పుడు వీళ్ళందరూ కూడా దుఃఖం చేస్తా అప్పుడు చూసింది, మణివన్న వారిని మణికట్ల వరకు నడకడు ఎవడు అని చెప్పి నవాబు కాడికి వచ్చి, ఏమండి నవాబు ధర, ఈయన తోడబుట్టిన వాడు ఒక అతను ఉన్నాడు, శివమల్లారెడ్డి ఉన్నాడు, అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అన్న, మాకు కులగోత్రాలు పెట్టాడు, మాకు వంశ వృక్షం అనేది మాకు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు. కాబట్టి అన్నలేని ఇక విజయం అనేది మేము చెప్పాలన్నా కానీ నీకు మాట చెప్పలేకపోతున్నాం. మరి శివమల్లారెడ్డికి కనుక్కొని తర్వాత ఏ మాట ఏం చెప్తామండి, మా శివమల్లారెడ్డి పిలిపించుకుంటామండి అన్నారు. అరే అచ్చాక అరే మల్లారెడ్డి ఏడ ఉన్నాడు, శ్రీశైలంలో ఉండండి. మరి పోవటం ఎన్ని రోజులు, పోవటం నెల 15 రోజులు, తిరిగి రావటం నెల 15 రోజులు, 3 నెలలకు వస్తాం. అరే అచ్చాక అట్టా ఒప్పుకోను, అరే ఉమ్ము కూసి ఉమ్ము హారి ఎవరికల్లా వస్తేనే వచ్చాడు, అరే రాని విడల మిమ్మల్ని అందరినీ కూడా సోప్ మార్గే చేసి అరే నేను అమ్మొచ్చుకి తిమ్మొచ్చుకి తీసుకొని వెళ్ళిపోతాను. అప్పుడు చూసిందంట, సరే మంచిదని చెప్పి తెల్లటి కాగితం నష్టాన్ని పట్టుకొని మన ఒక రెడ్డి గారు మల్లారెడ్డికి శుభరేఖ రాసి, ఆ 9 మంది దేవతలు మా ఎందరున్నారు కదా ఆయన స్వామి అని చెప్పి ఆ దేవతలను తలంపు చేసి దుఃఖం చేస్తా శుభరేఖను చేత పట్టుకొని, అప్పుడు మనకి ఏ అందున విందున సందేహం లేకుండా కాపాడుతున్నాడు వాయుదేవి. అప్పుడు నేను వెళ్ళి రెడ్డివారి కష్టం రక్షించాలి అని చెప్పి ఆ రెడ్డివారి మధ్యలో సుడిగాలి లేచి ఆ సోపత్రిని గగన్ మార్గం తీసుకొని ఆ మల్లారెడ్డి దోషల జాతి తపం చేస్తున్నాడట. అతను దోషట్లో ఉంచాడు. ఇమిడించే వరకల్లా అప్పుడు మల్లారెడ్డి చూశాడు, అమ్మ ఏందో నా దోషట్లో భగవంతుడు ఏదో వరమిచ్చారని నేత్రముల ప్రగలించి చూసే వరకల్లా పైన దేవగిరి పట్నం అని అడ్రస్. 14 సంవత్సరాలు అవుతుంది నా తల్లిదండ్రులు నాకు ఇంతవరకు బాగుండవా బాగలేవా అని కూడా నన్ను పలకరించిన వాళ్ళు లేదు. ఈ వేళటికి శుభపత్రిక వచ్చింది, మరి మా ఇంట్లో శుభపత్రిక వచ్చింది కాబట్టి పెళ్లి అవుతుందేమో గోత్రం తెలియక
నాకేమైనా శుభరేఖ పంపించారేమో అని చెప్పి లకోట చించి బంతులమ్మటకమ్మ బాగా చదివారట. అందులో ఏమని రాశారు? కుమారా మల్లారెడ్డి, నిన్ను కుంటివాడు, పిచ్చివాడు, శాదస్తుడు, శపదస్తుడు అని చెప్పి రకరకాలుగా అన్ని మాటలు అన్నావు. ఇవన్నీ మాటలు పట్టించుకోకుండా నీ తోడ పుట్టారు, నీ తోడ పెరిగిన అమ్మోజమని తిమ్మోజమని ఈ ఒక ఢిల్లీ వెళ్ళే ఒక నవాబు వచ్చేయిన అలాంటి ఒక అమ్మోజమని తిమ్మోజమని ఇయ్యమని కోరుతున్నాడు. కుమార మల్లారెడ్డి, మాకు ఇవ్వటం అయితే మాకు ఇష్టం లేదు, అన్నిటికీ మా శివమల్లారెడ్డి ఉన్నాడని చెప్పి మేము చెప్పాము. ఇక నువ్వు వస్తేనే మా ప్రాణాలు దక్కుతున్నాయి, లేని వెడల మా ప్రాణాలు తీసేటట్టుకుంది నవాబు. తీసినాక మా ప్రాణాలు తీసినాక అమ్మోజమని తిమ్మోజమని కళ్యాణం చేసుకునేటట్టుకుంది. పన్నంటి ఒక రాజకులంలో ఇలాంటి ఒక త్వరక వంశం వచ్చి కలవబోతుంది. కుమార, నువ్వే కాపాడాల. చెట్లే చుట్టాలు, గుట్టలే బాంధవులు అనుకుంటే నువ్వు శ్రీశైలంలో నిండిపో, మేము నవాబులు అలా కలిసిపోయేటట్టుకుంది ఉంటున్నావా? లేదు, తల్లిదండ్రులు నీకు కావాల్సిన వాళ్ళు కనుక అయినట్టయితే ఉత్తరము చూసిన ఒక తక్షణమే శ్రీశైలములో అన్నము తిన్న విధముగా దేవగిరి కోటలో అష్టమ కడిగిన రీతిగా వస్తేనే మేము ప్రాణంతో దక్కుతాం, లేకపోతే మా ప్రాణాలు పోతున్నాయి కుమార్ అని చెప్పి గల్లున దుఃఖం చేస్తున్నావు కొడుకా అని చెప్పి రాసినట్టు. ఆ శుభరేఖను చూసేవరకల్లా ఇక మల్లారెడ్డికి గర్భంలో దుఃఖం కలిమిలిగి వచ్చిందట. హరహర దైవమా, ఈయన జాతి వాడు వచ్చి ఇయ్యప్పతో గోరాడే, మరి నేను ఒక శ్రీశైలము అన్నం తిన్న విధముగా దేవగిరి పట్టణంలో అష్టమ గడిగిన రీతిగా రమ్మన్నారే, మరి నాకు లెగవ రెక్కలు లేవు, నడవ పాదము లేవు, కుంటివాడిది, నేను ఎలా పోయి మా వాళ్ళని కాపాడాలనా అని చెప్పి ఆ పరమేశ్వరుడు ఒక లింగాకారాన్ని కవగిట చేర్చుకొని ఘోరంగా దుఃఖం చేశాడు. పరమేశ్వరుడు ఎదురుగా పిలిచాడు. కుమారా ఏంట్రా అన్నాడు. నాయనా, మరి మా రెడ్డి వారికి ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని కాపాడటానికి ఇప్పుడు వెళ్ళాలి అన్నాడు. సరే మంచిది కుమారా, రెడ్డి గారికి అందరూ కూడా గోత్రాలు వంశాలు మొత్తం కూడా పెట్టావు కాబట్టి మరి నాకు కూడా కలియుగం లోపల నాకు కూడా కళ్యాణం చేస్తావు. ఇంటి పేరు ఉండాలి, గోత్రం ఉండాలి, నా ఇంటి పేరు నా గోత్రం నువ్వే గనక పెట్టినట్టయితే ఉమ్ము ఊసి ఉమ్ము ఆరే వరకల దేవగిరి కోట దించుతా కుమారా. అప్పుడు చూసి సరే మంచిదని చెప్పి గంటని చేత పట్టుకొని శివశివాని శివుణ్ణి ప్రార్థించి హరహరాని శంఖమును భూరించి, కనతండి పరమేశ్వర, నీ ఇంటి పేరు యామాక్షి వారు, నీ గోత్రం పాలాక్ష గోత్రం అని పెట్టి పరమేశ్వరుడు కూడా గోత్రం పెట్టాడు. మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు చూసి, నాయన నా ఇంటి పేరుకి నా గోత్రానికి త్రాసులో పదార్థం పెట్టి తోంచ సన్నమ లేకుండా ఉన్నది, నీకు నేను పేరు పెడతా కుమారా అన్నాడు. పెట్టండి స్వామి అని. అప్పుడు ఆ ఒక్క గోరెన తీబుది అస్థాన పట్టుకొని సలవాయి సట్టుపైన చల్లాడట. చల్లగా ఎలహానిందే ఈ వేర్పాటేది, భస్వదేవుడి వేర్పాటేది. అప్పుడు చూశాడు సాంబశివుడు చూసి, కుమారా కుంటివాడనలేక వెంట రమ్మనలేక మెచ్చి వెలానింద్రుడు ఎలానింద్రుని ఈశ్వరుడు విచ్చి ఉన్నాడు. యామాక్షి వారి ఇంటికి వచ్చి పాలాక్ష గోత్రము చెప్పినందుకి నీ పేరు బిరుదు గోత్రము చెప్పి భిక్ష కుంటి. ఈ రోజు నుంచి బిరుదు గోత్రము చెప్పే భిక్ష కుంటి. నాయన, ఈ ఎలానంది నువ్వు ఎక్కడ కనుకుంటావో అక్కడ దించుతుంది. నువ్వు నేత్రములు మూసుకున్నడితే ఇక నువ్వు వెళ్ళి యుద్ధం చేయరాదు, విరోధం చేయరాదు, నీ త్రివాకు సాపరా కుమార. త్రివాకు సాపిండు మల్లారెడ్డి. అమర్తవాకు, దేవవాకు, విషవాకు 3 వాకులు రాశాడు. కుమార మల్లారెడ్డి, నువ్వు పమ్మన్న వారికి పోకలు, రమ్మన్న వారికి రాకలు, నా బాబులు నువ్వు ఎంత విధానంగా అయినా సరే మంచి మాటల చేత మర్యాదల చేత వాళ్ళని పంపించుదివే కానీ వారిపైన యుద్ధం వద్దు, విరోధం వద్దు. నువ్వు పమ్మన్న వాళ్ళకి పోకలే, నువ్వు పో అంటే వాడు అటు పోయినోడే అని చెప్పి 3 బేదక్షరములు రాసి మల్లారెడ్డి ఎలానంది పైన కూర్చుండబెట్టి, కుమారే ఇక వెళ్ళిరా. అప్పుడు మల్లారెడ్డి ఎలానంది మీద కూర్చొని ఒక దేవగిరి కోటకు రాగానే అప్పుడు మన రెడ్డి గారు మొత్తం మన కొడుకు వచ్చాడు కుమారుడు మల్లారెడ్డి అని చెప్పి అందరూ వచ్చి వాళ్ళని పెట్టిన బాధలన్నీ కూడా చెప్పుకొని దుఃఖం చేస్తున్నారట. ఈ ఒక నవాబు చూశాడు. అరే అచ్చా క్యావుజ్ మారా, అరే మల్లారెడ్డి, నీది ఒక్క మాట అనేది మాకు చెవున వేసినట్టయితే అమ్మోజుకి తిమ్మోజుకి నేను కళ్యాణం చేసుకొని పోతాను. మల్లారెడ్డి, మరి మల్లారెడ్డి నువ్వు మరి అమ్మోజమ్మ తిమ్మోజమ్మ అన్నయ్య వంట, నీది ఒక్క మాట మాకు సెలవు ఇవ్వండి అని చెప్పి నవాబు అడిగి,
అడిగేవరికల్లా సరే మంచిది నవాబులారా, మీరు అడగటంలో తప్పేం లేదు. పిల్ల ఉన్న కాడికి 10 మంది రావచ్చు, పోవచ్చు, చూసుకోవచ్చు. పిల్ల నచ్చాలా, పిల్లగాడు నచ్చాలా. పిల్లగాడు నచ్చిన తర్వాతనే ఏ కార్యక్రమం ఏంది కూడా పెద్దలు కూడా నిర్ణయిస్తారు. కాబట్టి రెడ్డి గారు, మల్లారెడ్డి నవాబు ధర మీరు కూర్చోండి అని చెప్పి ఆ సభా కచేరీని మొత్తం కూడా శుద్ధిపరిపించి, మరి వీళ్ళు జీవత్య పాతకం చేశారు కదా, శాఖల వాళ్ళని పిలిపించి పరిశుభ్రతగా చేపించి, ఒక ఏపిన నవాబులను కూర్చోబెట్టి, ఒక ఏపిన మన రెడ్డి గారిని కొలువు తెరచిపెట్టి, మధ్యలో ఎలాంటి పైన మల్లారెడ్డి కూర్చొని, నాయన నవాబు ధర, నువ్వు రాజ్యమేలే ప్రభువు, భూమిలో చక్రవర్తివి, మా పుణ్యమూర్తివి, మా ధర్మదాతవి. కానీ నువ్వు అడగటంలో తప్పేం లేదు. ఇదివరకు శాసనం, మీ శాసనం, మా శాసనం నా దగ్గర ఉండే. కానీ ఆ తొందరలో నేను రావటంలో మల్లారెడ్డి మా తల్లిదండ్రుల శాసనం ఏమో శిరుసు పైన పెట్టుకున్నాను, మీ శాసనం ఏమో కుంటి చేతి కింద పెట్టుకున్నాను. శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు ఈ కుంటి చేయి అనేది పాతాళంగా సరిహద్దులోకి వచ్చే వరకు చెయ్యి ఎగిరి మీ శాసనం పాతాళగంగలో పడిపోయింది. 3 నెలల 15 రోజులకి పాతాళగంగ ఎండిపోయింది. పని వాళ్ళని పెట్టించి దోవలాడించి మీ శాసనాన్ని, మా శాసనాన్ని ఒక చోట పెట్టి, పూర్వకాలం నుంచి కూడా ఈ ఒక రెడ్లకి, ఈ ఒక నవాబులకి ఈయపొత్తు, కంచపొత్తు ఉన్నట్లు గినక మీ బైబిల్లోనైనా మా దాంట్లోనైనా ఏ మంత్రమైనా తెలిసినట్టయితే, విస్తాను లేరా విలలో ఒక పిల్లని అన్నాడు. విస్తాను విలలో ఒక పిల్లని అన్నాడు. ఆ మాటని ఎవరికలా నవాబు చూసి, విస్తాను లేరా విలలో ఒక పిల్లంటే నా పిల్లనేగా నాకు ఇచ్చేది అని చెప్పి నవాబు ఆలోచన చేసి, అయితే 3 నెలల 15 రోజులకి విస్తాను లేరా విలలో ఒక పిల్లని ఎవరికలా నవాబు సంతోషపరుడయ్యాడు. షబాసు మల్లారెడ్డి, అరే అచ్చా క్యావుజి మారా, అరే బడే రెట్లు ఉన్నారు, అరే నువ్వు ఒక్క చెయ్యి లేదు, ఒక కాలు లేదు, అరే నిధి మాటకి, అరే ఎంత సులభంగా మాట మాట్లాడావు, ఇంతమందిని కూడా నాకు ఎవరైనా సరే సమాధానం చెప్పలేకపోయారు, నువ్వు చెప్పావు నాయన. 3 నెలల 15 రోజులకి నేను పెళ్లి కుమారుణ్ణి, నేను వస్తాను, ఆ 3 నెలల 15 రోజులకి నీ పెళ్లి తప్పకుండా చేస్తారా అన్నాడు మల్లారెడ్డి. చేస్తారా అన్నాడు మల్లారెడ్డి. చేతనైన మల్లారెడ్డి దృష్టిలో ఏమని ఆలోచన చేశాడు, ఇస్తాను లేరా విలలో ఒక పిల్లను. విలలో ఒక పిల్లనంటే కోడి పిల్లైన పిల్ల, మేక పిల్లైన పిల్ల, కుక్క పిల్లైన పిల్ల, మనిషి పిల్లైన పిల్ల, విలలో ఒక పిల్లని ఇస్తానన్నాడు మల్లారెడ్డి. అర్థం చేశాడు. ఈ నవాబు ఏమనుకున్నాడు, అమ్మోజమ్మనే తిమ్మోజమ్మనే ఇస్తాడని చెప్పి ఆలోచన చేశాడు. ఏమంటే ఇక వెళ్ళిపోతున్నానండి అన్నాడు. 3 నెలల 15 రోజులకి రండి, వచ్చిన తర్వాత నీకు తప్పనకుండా నీకు పిల్లని ఇస్తా అనేవరికల్లా ఎప్పుడైతే నవాబులని మంచి మాటల చేత, మర్యాదల చేత, ఒక వీటలు గాని, బాకులు గాని, పల్లెములు గాని, కత్తిపోటు, పిరంగి దెబ్బ ఎవరికి తగలకుండా ఈ 6 లక్షల సైన్యాన్ని నవ్వుతా నవాబులు ఢిల్లీకి పంపించిండు. 6 లక్షల సైన్యం ఈ మల్లారెడ్డి పంపించిన తర్వాత మల్లారెడ్డి ఎప్పుడైతే వాళ్ళని పంపించేశాడో, పంపించేసిన తర్వాత రెడ్డి గారి కాడికి వచ్చాడు. నాయనలారా, ఇక ఈ పట్నం అసెంబ్లీగా మనం ఉండకూడదు, ఇక ఉండటానికి వీల్లేదు. ఇక మనం అత్తము కూడా ఇప్పుడు మనకు ధనధాన్యం 8,000 బండి ఉంది మన పట్నం ఆశ్రమంలో, ధను జరిగిద్దా? 12,000 బండి ఉంది కుమారా, జరిగిద్దా? జరగదు. ఇంకా 12,000 కొత్త బండి అయితే ధనధాన్యం జరిగిద్దా? అప్పుడు పాంచాన పట్నం ఆశ్రమంలో శిశబ్రహ్మలు పిలిపించి 12,000 బండి చేపించుకొని 24,000 బండి, ఇరుసు 24,000 బండి కట్టుకొని మన ఒక రెడ్డివారు ధనధాన్యం మొత్తం కూడా సర్దుకొని, దేవతలు ఒక కొర్ల బండి పైన దేవతలందరినీ, మనం ఉంటారు కదా మన దేవతలు, ఆ దేవతలందరినీ కూడా కొర్ల బండి లోపల కొలువు తెరచబెట్టుకొని ఈ మల్లారెడ్డి మన రెడ్డివారిని తీసుకొని ఆ దేవగిరి పట్నవాసమని విడనాడి ఎప్పుడైతే ప్రయాణమై వస్తుంది, అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటూ వస్తున్నట్ట మల్లారెడ్డి. ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వస్తుండ మల్లారెడ్డి. కాశీటు ఒడ్డుకు వచ్చాడు. కాశీటు ఒడ్డుకు రాబోయే టైంలో గంగా భవాన్ని చూసి, అమ్మా మల్లారెడ్డి అడిగిన వాళ్ళకి అడిగినట్టు వరం ఇచ్చుకుంటూ వస్తున్నాడే, మరి నా కాశీలు దాటి ఆ దరిగి పోవాలని వస్తున్నాడు, మరి ఇదే సమయం, మరి నిన్ను మటుకి ఏదో ఒకటి కోరుకోవాలి అని చెప్పి
ఉగాది శాంబరంగారి ఊడుస్తోలేంటి రోజులల్లా కాసేటి గంగాభావాన్ని ఇద్దరు ఎల్లించి పారుతున్నాడు. పారేంటి టైం లోపల కాసేటి ఒడ్డుకు వచ్చిండు మళ్ళా. అప్పుడు చూసిండు, ఏంటి ఈ రోజులలో కాసేటి ఏ విధంగా పారటం ఏంది అని చెప్పి కాసేటి ఒడ్డుకు వచ్చి ఆ గంగకు ఒక గుడిగా ఏర్పాటు చేసి నారికేల వెనుక కొబ్బరికాయను కొట్టి, గంగాభవాని మహాతల్లి, ఈశ్వరుడు ఒక వద్దనున్న మహాతల్లి నువ్వు, ఈశ్వరుడు వరకుమారుని నేను, ఈ ఒక రెడ్డి వారికి కాలాప కష్టములు వస్తే ఈ ఒక కాశేరు దాటుకొని మేము అద్దరికి పోదామని మేము వస్తుంటే నువ్వేంది తల్లి గంగాభవాని, ఏం కావాలా కోరుకో అని చెప్పి నారికేల వెనుక కొబ్బరికాయను కొట్టి నమస్కరించాడు. మల్లారెడ్డి నమస్కరించే వరకల్లా కత్తి ఒక శాత, కమలం ఒక శాత, డమకరం ఒక శాత, పంచి అష్టమల గల్ల పరమ కళ్యాణి ఆ ఒక మహాతల్లి గంగాభవాని ఎదురుగా వెలవగా ఆ మల్లారెడ్డి, ఏంటి నన్ను గురించి ఏంటి నాయన తపస్సు చేస్తున్నావు? ఏమి లేదు తల్లి, రెడ్డి వారు మొత్తాన్ని కూడా తీసుకొచ్చాను, కాశీటు కొట్టుకొచ్చారు, నా బాబు దెబ్బకు తట్టుకోలేక కాశీని దాటిపోదామని వస్తున్నాను, మరి నువ్వేం తల్లి ఇట్ట ఉప్పొంగి వచ్చావు ఏంటి అని. అన్నయ్య, అందరికి అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరం ఇచ్చుకుంటూ వస్తున్నావు కదా మల్లారెడ్డి, నాకు కూడా నేను ఒక వరం కోరుతాను. కోరుకోమ్మా అన్నారు. అభియస్తం ఇయ్యాను, పట్టు అభియస్తం ఇస్తున్నాను. అభియస్తం ఇచ్చిన తర్వాత అప్పుడు గంగాభవాన్ని చూసి, అన్నయ్య నాకు ఏం వద్దు, ధనం వద్దు, ధాన్యం వద్దు, వేలటమనికి రాజ్యం వద్దు, దునడానికి భూములు వద్దు, నాకు ఏమి వద్దు, నీ తోడ పుట్టిండు, నీ తోడ పెరిగిండు, వీరాత్రి వీరుని వీరనాగిరెడ్డి నా కాశెట్టికి బలియారం ఇచ్చి మీ రెడ్డి వారందరిని తీసుకొని పొమ్మని ఎవరికల్లా అప్పుడు మల్లారెడ్డికి యథం నుండి గుడ్డి లేడు. రెడ్డి వంశమునికి మూల పురుషుడనేటి వాడు, అంత బలాజ్యుడనేటి వాడు, చిన్నవాడుగా దేవతలలో దేవేంద్రుడు ఎలాంటి వాడు, ఈ ఒక రెడ్డి వంశము లోపల అలాంటి వాడంట వీరాత్రి వీరుడు వీరనాగిరెడ్డి. అంత బలవంతుని ఎప్పుడైతే కోరేవరికల్లా ఇక మాట తప్పుకోలేకపోయాడు. ఇక తప్పనిసరిగా బలియారం ఇవ్వాల్సి వచ్చింది. సరే మంచిదమ్మా, నీకు కోరుకున్న ప్రకారంగా నీకు ఇస్తా అని చెప్పి రెడ్డివారి వలసలోకి వచ్చి, నాయనలారా కాశేటి గంగాభవాని నా తోడ పుట్టిండు, నా తోడ పెరుగుండి వీరాత్రి వీరుని వీరనాగిరెడ్డిని బలియారం ఇస్తే కాశేరు దాటిపోవాలి, లేకపోతే లేదా. చూశారు ఎవరు తల్లికి వాళ్ళే భారం. కానీ కథ వాళ్ళకి ఏముంది, ఇయ్యండి ఒక్కడిని ఇచ్చేది ఏందో, బలిహారం ఇయ్యండి, మనం అందరం అవతల పోదాం, మళ్ళీ వాడు వస్తాడేమో అని చెప్పి అంటుంది. సరే మంచిదని చెప్పి రెడవెల్లి కుమారుడి విధముగా తయారు చేసి ఈరగంధమును పూసి నూతన వస్త్రములు ధరించబెట్టి రెడ్డివారు మొత్తముడిగా దుఃఖము చేస్తున్నారట. అమ్మోజమ్మ తిమ్మోజమ్మ చూశారట, ఏమిటి పాపిష్టి బ్రహ్మదేవుడు మాకే నష్ట రాసిన రాళ్ళు ఏమిటి, మాకే రాశాడా, మా తల్లి గర్భవాసమే జన్మించిన వాళ్ళనే కోరుతున్నాడు, పాపిష్టి నా బాబు, మా నా బాబు ధర పాపిష్టి వాడు, నా బాబు ధర కోరిన కోరటంతో మమ్మల్ని కోరాడు కాబట్టి మన రెడ్డి వారికి ఇంత కష్టాలు వచ్చాయి, ఈడికి రాగాలని వీరాత్రి వీరుని వీరనాగిరెడ్డిని బలియారం కోరుతున్నారని చెప్పి అన్నయ్యని పట్టుకొని దుఃఖం చేస్తున్నారు అమ్మోజమ్మ తిమ్మోజమ్మ. వీళ్ళ దుఃఖ రసి ఆ పరమేశ్వరుడి కినకరి గంగాభవ పరమేశ్వరు పార్వతీదేవి చూసినట్ట. ఏమండి మల్లారెడ్డి పోయేటప్పుడు ఏమన్నావు, అయ్యా రెడ్డి వారందరూ కూడా తీసుకొని నా శ్రీశైల ప్రాంతానికి రా కుమారా, ఈ ఇసమబోసి రాక్షసులందరినీ కూడా అతము చేసి మిమ్మల్ని పూలతో పాలతో మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పి నువ్వు చెప్పటం జరిగింది. మల్లారెడ్డి నీ మాట ప్రకారంగా రెడ్డి వారందరిని కూడా తీసుకొని మన శ్రీశైల ప్రాంతానికి రాబోతుంటే నీ తల మీద ఉండ గంగ చూడు. ఇవాళ రోజున రెడ్డి ఒక్కడు గనుక బలిహారం పోయినడితే ఉగమ జగమునంత వరకు ఉప్పు సప్పునైన అరటికి చావచ్చిన అన్నానికి ఎసమెక్కిన కలియుగము జరిగినంత వరకు కూడా ఏటొక్కలు బలిహారం పోవాలి. బలి రెడ్లకు సంబంధించింది కానే కాదు. ఏం చేస్తావో చెయ్యి పరమేశ్వరాన్ని. గంగ గోవును కాస్తున్నట్టు మానాటి మంత్రి మాలవాడు, ఒరే చిట్టిమల్లన్న నువ్వు వెళ్ళి రెడ్డి వారి కష్టం రక్షించుకోరా, నీకు తగువైన మిరాశలు మొత్తం కూడా వాళ్ళు ఇస్తారు అని సరే చెప్పి అప్పుడు వీరనాగన్న వచ్చి, అప్పుడు ఏమండి రెడ్డి ప్రభులారా మీకు పోయే బలిహారానికి నేను పోతానన్నా. ఇంకా ఆయన చాలా కోరాడు, కోరిన వరాలు మొత్తం కూడా బేతాళరెడ్డి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అప్పుడు మల్లారెడ్డి ఆ కాశీటికి వెళ్ళి స్థానానికి పోయి వస్తున్నట్ట. ఈయన వచ్చే వరకు ఈయన ఈయటం జరిగింది, ఈయన వరాలు కోరుకోవటం కూడా అయిపోయింది. అప్పుడు చూసిండు మల్లారెడ్డి, ఒరే వీరనాగన్నా ఇవాళ రోజున మా తాతయ్య వీర భేతాళరెడ్డి ఒక్కరు ఎగసాయం చేయట్లే, ఒక సాలు కట్టమందం అన్నం, గుర్తుపట్టమందం నాకు రావాలన్ను, రకరకాల కోరికలు కోరారు. ఇవన్నీ కోరిన కోరికలు మొత్తం కూడా తప్పనిసరిగా నిడివేస్తాయి, మేము అబద్ధం ఆడేవాళ్ళం కాదు. కాబట్టి నీకు
పొల్ల వెలుతురు మల్లె గంజి, మల్లె చుట్టూ పిల్లలు, నీకు సంతానం ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రూపాయి చేతిలో ఉందంటే పేకాట ఆడదామా, కోడి పందెం వేద్దామని చెప్పి నీ జీవిత చరిత్ర ఆ విధంగా జరిగిపోతుంటుంది. ఉంటున్నావా? ఇక నువ్వు వెళ్ళు నాయన, కాశీటికి బలిహారం వెళ్ళు, ఇక మా రెడ్డి గారు అందరిని తీసుకొని పోవాలా. సరే మంచిదని ఒంగివేలు కత్తి చేత పట్టుకొని కాశీటి ఒడ్డుకు వచ్చి శిరసు ఎప్పుడైతే తెగటార్చాడో ఎగిరి శిరస మండెం కూడా కాశీట్లో పడ్డాడు. ఎగవరేపు మండెం పోయింది, దిగవరేపేమో శిరస అడ్డం వచ్చి మధ్యన కాశేరు, నిలువున కాశేరు ఎండిపోయింది. మనకు డాము కింద కట్టినట్టు అటు నీళ్ళు అటు ఆగిపోయినాయి, ఇటు నీళ్ళు ఇటు ఆగిపోయింది. అప్పుడు చూసి ఎవరు, ఈ బేతాళరెడ్డికి కుమారుడు బొమ్మిరెడ్డి పెద్ద కుమారుడు చూశాడు, అమ్మయ్య బాబు ఇదేందో పరిగా వచ్చినవాడు నా బాబు పదులు పోక నిద్ర లేక రెడపేరు మోగిచ్చాడట. రెడపేరు మోగిచ్చే వరకల్లా రెడ్డివారు వలసల్లో పిడుగుబడ్డ సందముగా పోయి నా బాబు వస్తుండే మన ప్రాణం దక్కదని బొమ్మిరెడ్డి తన బావలు బామ్మర్దుల్ని ఎమ్మట పెట్టుకొని ఇటు బేతాళరెడ్డికి చెప్పకుండా ఇటు ఈ శివమల్లారెడ్డికి కూడా చెప్పకుండా కాశీట్లో బండి దించుకొని పోతున్నే వరకల్లా అప్పుడు చూసిండు మల్లారెడ్డి, తాత వీర బేతాళరెడ్డి నీ కుమారుడు బొమ్మిరెడ్డి ఒక కాశీట్లో బండి దించుండు, నీకేమో చెప్పిండాను. నాకేం చెప్పలేదు మనవడా. కాబట్టి నీకు తెలియకుండా నాకు తెలియకుండా కాశీట్లో దించాడు కాబట్టి నేను ఇతనికి పేరు పెడతానా తాత అన్నాడు. పెట్టు నాయన అన్నాడు. నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఇతను మనలో లేకుండా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇతని పేరు ఎల్నాటి రెడ్డి అని పెట్టు. ఎల్నాటి రెడ్డి అని పేరు పెట్టు. పేరు పెట్టే వరకల్లా ఆ కాశీట్లో దించిన బండిని చూసిండు బొమ్మిరెడ్డి. అరే మా గర్భవాసం జన్మించిన వాడు నాకెంతటి పేరు పెట్టుడే, చి ఈ పేరు నాకు అవసరం లేదు అని మళ్ళీ బండి వెనక్కి తిప్పుకొని వచ్చు. ఆ వెనక్కి తిప్పుకొని వచ్చేవరకు అలా కన తండ్రి నీకే తెలివి ఉంటే నాకు కూడా తెలివి ఉంది తండ్రి. అద్దరి వెళ్ళనాడు, ఇద్దరు మోటార్ రెడ్డికి ఎల్నాటి రెడ్డికి ఇంక ఏరుబందరం లేదు. ఏరుబందరం లేదు అన్న కంచప్పొత్తు ఇయ్యప్పొత్తు మీకు జరిగిపోతుంది కన తండ్రి అని చెప్పి గంటను పట్టుకొని గనగన అంటే శబ్దం మోగించి శంఖమును గురించి వాళ్ళకి పేరు పెట్టేవరకల్లా అప్పుడు చూశాడు మల్లారెడ్డి, నాయనలారా ఇంకందరూ ప్రయాణంగా అంటారు. అప్పుడు బేతాళరెడ్డి ఎప్పుడైతే సెలవిచ్చాడో ఇరుసు 24 బండి మేకల మందలు, ఆవల కదపల, గొర్రెల మందలతోటి పసిబిడ్డ తల్లులు, పక్షి బాలింతలు, నిండి గడిపిన స్త్రీలు మొత్తం కూడా భవించి అన్ని బండ్లు మొత్తం కూడా ఒకేసారి కాశీట్లో దిగి ఇంకెప్పుడైతే ప్రయాణం అయిపోతున్నారు అప్పుడు మారెట్టి కవులరెడ్డి 7 పుట్ల పన్ను బంగారపు కనుకులు బండి నిండా పోసుకొని, మరి ధనువు ఎడ పోగొట్టపోతే అడిగిపోతే మరి ధనువు ఉంటదో ఉండదో అని చెప్పి బండి నిండా పోసుకొని ఆయన అచ్చం కరెట్ల కట్టుకొని చోని వెద్దును గద్దాంచి బండి నొకల్లో కూర్చొని ఇక బండి పోనిస్తుంది. నట్టనడి కాశీట్లో వచ్చే వరకల్లా పూటుకొండ వరకు బండి విసుక నలసగా వచ్చి బండి విరిగి ధరణి కిట్ట ఒరిగిపోయే వరకల్లా అప్పుడు ఈ ఒక మారెట్టి కవిరెడ్డి ఆ బండి నొగల్లోంచి కిందికి పడదునికి చూస్తే ఏముంది, ధరణి పైన ఒరిగింది. పూటుకొండ అనేది మట్టిలో గుసుకలో కూర్చకపోయింది. ఏం చేయాలని చూసే వరకల్లా చూశారు ఈ రెడ్డి గారు. ఎగవనేమో మండెం ఆడటం, దిగవనేమో శిరుస్తుంది. మళ్ళీ శిరసు మండెం కలలుకుంటే కృష్ణా అనేది ఎప్పుడైతే ఎల్లించి పారుతుంది మన ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి పక్కలేడగా వేసుకొని ఈ ఒక రెడ్డి వారు మొత్తం కూడా వెళ్ళిపోతున్నాం. అప్పుడు చూసిండు, మరి ఏనైనా రెడ్డి గారు పోయేటప్పుడు ఏమండి రెడ్డి ప్రభులారా, మరి నా బండి ఇరిగిందండి, ధనధాన్యం మొత్తం కూడా మీ బండి కన్నా చదువుకోండి, మరి నన్ను కూడా ఆ గడ్డ తీసుకుపోండి అన్న ఆయన ఈయనగా. మరి పోయే వాళ్ళైనా ఏమయ్యా రెడ్డి గారు మీ బండిలో ఉన్న ధనధాన్యం మొత్తం కూడా మా బండికి సర్దండి, నిన్ను తీసుకెళ్ళి ఆ ధరని తీస్తానన్న వాళ్ళు వీళ్ళుగా వాళ్ళు అట్టనే వెళ్ళిపోతారు. చూసిండు మారెట్టి కవులరెడ్డి, ఉంటేనా రెడ్డి వంశానికి పేరన్నా తెస్తా, లేకపోతే నా పేరు ఇంతతోటి పోనన్నా పోతుంది. ఎగవరేవునా ఇది ఒక తూర్పు పరమట అనేది ఒక కృష్ణ అనేది ఆగిపోయింది, ఇక నేను ఉండటానికి వీలు కాదని చెప్పి అప్పుడు పరమేశ్వరుని తలంపు చేసి ఒక పూటుకుండలో ఎడమస్తము తొడిగి ఇరిగిపోయిన ఇరుసు ఉంటది కదా, దాని మోటు ఉందంట. ఆ మోటుని పట్టుకుని స్వామి ఈశ్వర పరమేశ్వర ఎక్కడుండవు అని చెప్పి పరమేశ్వరుని తలంపు చేసి కుడి భుజంతోటి ఆ ఒక బండిని పైకి లేవనెత్తి అచ్చమ్మ కరెడ్ల గట్టి చోను వెద్దును గద్దాంచి కుచ్చులా చంద్రకోలతో అలా చెండితే ఎడమస్తమ్మ చేత
ఆ పూటుకొండలో అస్తమును మోపాడు కాబట్టి ఆ అస్తమ చేతనే ఎడమస్తం మీదనే ఈ ఒక బండిని నడిపించుకొని ఈ దరి నుంచి ఆ దరికి అన్ని బండ్ల కాడికి ముందుకునే ఎప్పుడైతే ఆ పూటుకొండలో అస్తమని ఎప్పుడైతే తీశాడో బండి ధరణి పైన ఒరిగింది. బండి నొగల్లో కూర్చున్నాడు. త్రాంబోలివుడు భోంచేస్తున్నాడు. ఎవరు? ఈ ఒక మారెట్టి కవులు భోంచేస్తున్న వరకు మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి వచ్చేసారు. ఇక బతుకుతున్నాడా? దండి చేతి మీద బండిని నడిపాడంటే ఈ ఒక మారెట్టి కవులు రెడ్డి వాయిగమ్ముతున్నదని చెప్పి మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చి ఆ అస్తమును పట్టుకుని చూస్తే చింతాకంత శరీరము కూడా పీటెత్తలేదట. కసిగంధ పోయేవరికల్లా అప్పుడు పరమేశ్వరుడు తలంపు చేశాడు మల్లారెడ్డి. హహా స్వామి, నాయనా ఎంత శివభక్తుడివి నువ్వు, దండి చేతి మీద ఇసుకలో బండిని నడిపించుకుని దరికి తీసుకొచ్చావంటే ఇంతమంది రెడ్డి గారు ఉన్నారు కదా, ఏమండి రెడ్డి ప్రభులారా ధనధాన్యం సర్దుకోమని నువ్వన్నా చెప్పబోయేది, వాళ్ళన్నా నిన్ను అడగరా? ప్రజ్ఞకి నువ్వు దండి చేతి మీద బండిని నడిపించావు కాబట్టి నీ పేరే పెడకంటి రెడ్డి అని ఒక పేరు మల్లారెడ్డి ఎప్పుడైతే పెట్టాడు అప్పుడు చూశాడు. ఇక మొత్తం కూడా మన రెడ్డి గారు మొత్తం కూడా ఇద్దరికి చేరగాని అప్పుడు ఆ వీస్తునుడు తలంపు చేయగానే ఆ శిరసుమణ్యం కలలుకున్నది. ఆయన ఎప్పుడైతే మానాటి మంత్రి వీరనాగన్న పక్కకి వెళ్ళిపోయాడు అప్పుడు మన ఒక రెడ్డి వారికి ఇంకా పేర్లు పెడుతున్నాడు మల్లారెడ్డి. చూడండి, ఆయన ఎంట వెళ్ళనాడు, పంట పాకనాడు, సదున్న పాకనాడు, సలుగుడు పాకనాడు, గద్వేలు పాకనాడు, గని పాకనాడు, ముత్రాసు పాకనాడు, మురికి పాకనాడు, కోయ పాకనాడు, కొంగ పాకనాడు. ఈ పెడకంటి ఒక మోటారెడ్డి ఒక వెల్నాటిరెడ్డి వంశానికి చెందిన ఒక ఇలాంటి ఈ పేరు కలిగిన వారు మన రెడ్డి గారు. పెడకంటి రెడ్లల్లా తొండలపాటి గుంపు, కిష్టిపాటి గుంపు, సొద్దల గుంపు, వంగేలు గుంపు, పడుమంచాల గుంపు, ఇలాంటి ఒక 12 తెగలు అనేది మన ఒక పెడకంటి రెడ్డి ఒక వంశమునికి చెందిన 12 తెగలు. ఈ 12 తెగల లోపల 101 గోత్రం. ఈ ఒక 101 గోత్రానికి ఈ ఒక విల్ల పేర్లు 1,86,000 విల్ల పేరు. ఈ ఒక 101 గోత్రం వంశానికి ఒక్కలకి కుటుంబానికి ఒక్కదానికి 101 గోత్రం అనేది మన ఒక రెడ్డి వంశానికి చెందుతుంది. ఇది పెడకంటి రెడ్డి ఒక క్షేమలాభం. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం, మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు. మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేటి వాళ్ళం. కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనసు పూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను. ఇది మా కొంటి మల్లారెడ్డి చరిత్ర. కొంటి మల్లారెడ్డి గురించి చెప్పండి, కొంటి మల్లారెడ్డి చరిత్ర చెప్పండి, అసలు మీరు ఎవరు అనేది చెప్పండి. నమస్కారం అండి సాంబరెడ్డి గారు. కుంటి మల్లారెడ్డి ఒక చరిత్ర అనేది దేవగిరి పట్టణంలో మన రెడ్లందరూ కూడా ఉన్నప్పుడు ఆ ఉత్మారెడ్డి కుమారుడు సత్యమారెడ్డి కుమారుడై ఈ ఒక శ్రీశైలములకి వెళ్ళినప్పుడు మల్లికార్జునుడు ఒక స్వామి ఒక వరము చేత ఈ ఒక మల్లారెడ్డి జన్మించాడు. ఈ మల్లారెడ్డి ఎప్పుడైతే జన్మించాడో మరి కదమ చినమంగమ్మకి 6 కుమారులు జన్మించారు. ఈ పెదమంగమ్మ కుమారుడు ఈ ఒక మల్లారెడ్డి. మల్లారెడ్డి ఎలాంటి వాడు? ఎడమస్తము కుడిపాదము లేనివాడు, కుంటివాడు మల్లారెడ్డి. ఆ మల్లారెడ్డి జన్మించిన తర్వాత వారికైన ఒక తాతయ్య వీరభేతాల రెడ్డి. మరి కదమోళ్ళంటే వ్యవసాయం చేస్తారు, మరి ఇతను చేయలేడు, మరి ఇతను చదువన్న చెప్పించుదామని చెప్పి ఆలోచన అనేది తనలో కలిగినప్పుడు అప్పుడు ఈ ఒక మల్లారెడ్డి మా ఒక శివభక్తుడు గనక శ్రీశైలపరతుడుండగా శ్రీ మల్లికార్జునుడే నేనే వెళ్ళి మల్లారెడ్డికి చదువు చెప్పాలని చెప్పి బ్రాహ్మణి వేషము ధరించుకొని మల్లారెడ్డి మన రెడ్డి వారి సన్నిధానానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఒక మల్లారెడ్డి ఈ ఒక బేతాల రెడ్డి చూసి, నాయన ఎవరు నాయన అంటే, నేను పురోహితం చెప్పేవా అన్నయ్య, 10 మంది పిల్లగాళ్ళు కనుక ఉన్నట్లయితే నేను 10 మందికి విద్యని బోధించేవాడిని అని చెప్పి అన్నాడు.
అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడైతే నాయన మా పట్టణంలోనే 10 మంది ఉన్న 9 మంది పిల్లవాళ్ళు ఉన్నారు, చదువు చెప్పండి అని చెప్పి ఈ ఒక సాంబశివుడు ఒక మహానుభావుడు చేతనే ఈ 9 మంది పిల్లవాళ్ళు చదువు అనేది ప్రారంభించారు. చదువు సంపూర్తిగా అందరూ చదువుతున్నారు. కానీ ఒక మల్లారెడ్డి గురువు గారి కాడికి వెళ్తున్నాడు, పలకనిస్తున్నాడు, ఆయన రాసిస్తున్నాడు. రాసిస్తే ఆయన రాసిన అక్షరముని దృష్టించి చూడటము, ఆ అక్షరముని చెడిపేయటము, పలకని బోర్ల వేసి ఆత్మబోధ చేస్తుంది. ఆత్మబోధ అంటే ఏమిటి? కాపన్న పేరే ఉన్నది మనకి, రెడ్డన్న పేరు అంతవరకు లేదండి. కాపన్న పేరే ఉన్నది. కాపన్నే పేరు ఎందుకు వచ్చింది? ప్రపంచాన్ని కాపాడుతున్నారు కాబట్టి కాపన్న పేరు వచ్చింది. ఆ పేరు రావటానికి వీలు కాదు. మనకి రెడ్డి అన్న ఒక పేరు వాగ్దానం అనేది, రెడ్డి రాజులన్న ఒక వాగ్దానం అనేది మనకు కలగాలి. ఈ ఆ ఏళ్ళ రోజున వాయ వరుసలు లేవు, ఒరిని భేదములు లేవు. ఇట్లా ఉంటే మనం ఒక రెడ్డి వారి వంశం అనేది ఒక వృత్తికి రాదు అని చెప్పి ఆ ఒక మల్లారెడ్డి తాటా గ్రంథముని చేత పట్టుకొని 1,86,000 ఇళ్ల పేరు, 1,86,000 గోత్రాలు, 1,86,000 వంశావళులు ఎప్పుడైతే ఈ ఒక్క మల్లారెడ్డి ఈ తాటా గ్రంథం పైన ఎప్పుడైతే నిలవరాసి ఈ ఒక పంతులు గారు చెప్పిన చదువు చదవకుండా ఆత్మబోధ, ఇక దిగతలకు లోతు, తినకతలికి రుచి, ముందు వచ్చే ముచ్చటి, వెనక వచ్చే వేదాంతము, ఇక జరిగేది, ఇక జరగబడేది మొత్తం కూడా తెలుసుకున్నట్టు వాడే ఈయన ఎప్పుడైతే ఈ గోత్రాలు, ఈ సూస్త్రాలు, ఈ వంశావళులు, ఇళ్ల పేర్లు మన ఒక రెడ్డి వారిది రాస్తుంది. కాకపోతే కాపులం మనమ కాదు. ఊరిగంటి ప్రతాపరుద్రుడి పైన యుద్ధం చేసిన ఊరిగంటి తెలగాల కాపులు, మనం కాపులము కాదు. మనకు రెడ్డి బంగారపు కడ్డి అన్న ఒక వాగ్దానం ఉండాలి. రెడ్డిని రాజున వచ్చును, రాజును రెడ్డి అంటానికి వీళ్ళలేదు. మనకు రెడ్డి రాజుల పరిపాలన అనేది మనం చెయ్యాలి. ఇక చెయ్యనున్నది నేను చేపిస్తా అని చెప్పి ఈ ఒక్క మల్లారెడ్డి తాటా గ్రంథం పైన నిలవరాసిన తర్వాత అప్పుడు మన రెడ్డి గారు అందరూ కూడా కొలువు తీర్చి, ఏందండి పంతులు గారు, ఇతనికి ఏం చదువు చెప్తున్నావు ఏంటండి అన్నాడు. ఇతనేందండి, ఇతను బడికి లేనప్పుడు బడికి పెద్ద ఆయనే, 8 మంది పిల్లగాళ్ళకి చదువు చెప్పేది ఆయనే మల్లారెడ్డి. ఆయన బాగానే చదువుతాడండి నేను. సరే మంచిది, బాగానే చదువుతాడు కానీ మరి ఏంటండి అన్నాడు. ఇంకో దసరా పండుగ వచ్చేసింది, ఈ దసరా పండుగ నాడు మీరు రెడ్డి గారు అందరూ కూడా పనులకు పోకుండా ఇంటి వద్దన కొలువు తీర్చి మీరు కూర్చొని ఉండండి. ఉన్నట్లయితే వీరు ఒక 10 మంది వీళ్ళని చదివిన ఒక చదువు అనేది మీ ఒక రెడ్డి వంశం మొత్తం కూడా వినాలండి. సరే మంచిది, మరి చదువు అంటే ఆ రోజులలో లేదు. మరి ఆ విజ్ఞానం అనేది 9 మంది పిల్లవాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చెబుతున్నారో వినాలని చెప్పి మేడల మిద్దలు మేటి పరంబుల ఆలోన శక్తిని అపరింతి మేడలు పాల సున్నపగచ్చులు బంగార సొబకీలు రాసా కోటముల రచ్చ సావిళ్ళు తీర్చి కట్టించిన దివానములు మొత్తం కూడా శృంగారపరిచి 9 మంది పిల్లవాళ్ళకు కొత్త వస్త్రములు, నూతన వస్త్రములు కట్టబెట్టి ఆ స్కూల్ కాడ దసరా జెండాలను ఎగరవేసి మరి వలపల 3 తమ్ములు, దాపల 3 తమ్ములు, మరి బడి నుంచి ఈయన నడిచాయన కాదు కదా, ఒక గిలకల బండిలో కొలువు తీర్చబెట్టి అటు 3 తమ్ములు, ఇటు 3 తమ్ములు, వెనక వెత్తిన అమ్మోజమ్మ తిమ్మోజమ్మ బండిని నెట్టుకుంటా 6 తమ్ములు ముందు గుంజుకుంటా ఈయన్ని సభా కచేరీ కాడికి తీసుకొచ్చారు మల్లారెడ్డి. ఆ మల్లారెడ్డిని తీసుకొచ్చిన తర్వాత ఈయన భారతము, భాగవతము, రామాయణం మొత్తం కూడా 8 మంది పిల్లవాళ్ళు మొత్తం కూడా చదివారు. వీళ్ళు నిలబడి భారతము, భాగవతం, రామాయణం మొత్తం కూడా చెప్తున్నారు. అమ్మాయి బాబు, ఈ పంతులు గారు రాబట్టే కదా మన పిల్లవాళ్ళకి ఇంత విజ్ఞానం అనేది కలిగింది కదా, ఈ చదువు లేకపోతే మనకేమైనా తెలుసా, తెలియదు కదా అని చెప్పి ఆలోచిస్తున్నారట. వారికైనా తాతయ్య భేతాలరెడ్డి చూశాడు. ఈ 8 మంది పిల్లవాళ్ళు చదువుతుంటే శివమల్లారెడ్డి బండి తొట్టులో కూర్చొని చూస్తున్న నేలగీతలు చేస్తున్నట. ఏమండి పంతులు గారు, వీళ్ళ గురించి నేను చదువు చెప్పించిన వాడినా కాదు, రేపటి రోజున వీళ్ళు ఎంత చదువు చదివినా చోను విద్యను గర్తించాల, మేడిని పట్టాల, దుక్కిని దున్నించాల, 84 కోట్ల జీవ జంతువులను ఆధారపరచాలి. వీళ్ళందరూ కూడా 80 వచ్చిన వారికి లేదనకుండా దానం చేసేటి ఒక ప్రభువులు. కానీ ఇవాళ తల్లిదండ్రి ఉన్నంత కాలమే ఈ ఒక మల్లారెడ్డిని చూస్తారు. తల్లిదండ్రులు తరం మారిపోతే ఈ మల్లారెడ్డి రేపటి రోజున ఎవరైనా చూస్తారా? ఎవ్వరు చూడరు. కాబట్టి మల్లారెడ్డిని గురించి నేను చదువు చెప్పించాను, మల్లారెడ్డి చదవాలే, నేను వినాలి అన్నాడు బేతాళరెడ్డి. ఓ మల్లారెడ్డి ఎందుకు చదవడండి అన్నాడు. ఏమండి మల్లారెడ్డి, మీ తాత వీర బేతాళరెడ్డి
మరి నీ చదువు అనేది వినాలంట, మరి లేచి నువ్వు చదవాలండి అన్నాడు. ఎవరు? పంతులు గారు, పరమేశ్వరుడే అన్నాడు. అనేవరికల్లా అప్పుడు చూశాడట, మనము పుట్టినప్పుడే షాట్లో పడనాడే బ్రహ్మ అనేది గీత అనేది గీసే ఉంటాడట. ఆ గీసిన గీతకి తప్పింప తరమ కాదు. మన త్రివాకుండా ఏ మాట వచ్చిందో ఆ పరమాత్ముడికే తెలుసు. ఆ పరమాత్ముడు పలకరిస్తేనే మనం పలకగలుగుతాం, లేకపోతే లేదు కదా. అప్పుడు దిగ్గున లేచి ఒంటి పాదం మీద నిలబడి మల్లారెడ్డి లేచిన లేకటంతో, తాత వీరభేతాల రెడ్డి శుభం మా ప్రభు అన్నాడు. శుభం మా ప్రభు అనే వరకల్లా కూర్చున్న రెడ్డి గారి మొత్తం కూడా పక్కున నవ్వారు. ఇదేంటండి, రెడ్డి వంశంలో జన్మించి తాత వీరభేతాల రెడ్డి శుభం మా ప్రభు అంటాడేంటి? 8 మంది పిల్లవాళ్ళు చదివిన చదివి ఎలా ఉంది? మనకి ఇంటికి సంవత్సరం ఒకసారి వస్తాడు భట్టుమూర్తి అనేటి వాడు, ఇంటి ముందుకు వస్తాడు, శుభం శుభం అనుకుంటాడు, వస్తాడు, తనకు పైసో పావులో ఇస్తే వెళ్ళిపోతాడు. మన రెడ్డి వంశంలో జన్మించటం ఏంటి? ఈయన శుభం మా ప్రభు అని అనటం ఏంటండి అని చెప్పి మన రెడ్డి గారు మల్లారెడ్డిని అడిగారండి. తాత వీరభేతాల రెడ్డి, నేను చెప్పేది వినండి. ఏమి లేదు కానీ ఎందాకునో కొలగురి ఎందాకునో త్రినామనామం, సూర్యుని పొడిచినంత వరకే అష్టాద్రి గూకినంత వరకు మన రెడ్డి రాజులు ఒక కోమ అనేది వృద్ధికి రావాలి. వృద్ధికి రావాలంటే ఎలా వస్తుంది? మనకి ఇవాళ రోజున వాయువర్షలు లేవు, ఒరిని భేదం లేకుండా నడుస్తున్నాయి. ఇలా నడిస్తే మనకి రెడ్డి వంశం పెరగదు. 1,86,000 ఇళ్ల పేర్లు, 1,86,000 గోత్రములు, 1,86,000 వంశావళులు ఇక జరగబడే కాలము లోపల జరుగుతుంది. మనం కాపులో మనే చెప్పి మీరు అంటున్నారు. కాపులో ఈ రోజు నుంచి మనం కాపులో మనం కాదు. ఓరిగంట ప్రతాపరుద్రుడి పైన యుద్ధం చేసిన ఓరిగంట తెలగాల కాపులైతారు, మనం కాపులము కాదు. రెడ్డి బంగారపు కడ్డి, రెడ్డిని రాజనవచ్చును, రాజుని రెడ్డి అంటానికి వీల్లేదు. మనం రెడ్డి రాజులు ఒక పరిపాలన అనేది 72 ఉన్నారు కాబట్టి మనం ఒక రెడ్డి వంశము లోపల బేతాల రెడ్డికి జలిమించిన వాళ్ళు 72. 72 కిల్లాలు కట్టించాల మన రెడ్డి వంశం. 72 కిల్లాలు కట్టించి మిమ్మల్ని పరిపాలన చేయించేంటి ఒక మహానుభావుడిగా నేను జన్మించానండి. మీరు గోత్రములు సూస్త్రములు పవిత్రం అనేది మనకు ఉండాలండి. ఇవాళ పుట్టినరోజు పురిటి రోజు గోత్రమే, పెళ్లి రోజు గోత్రమే, చనిపోయిన నాడు గోత్రమే. గోత్రం మహా పవిత్రం అనేది నేను చెప్పగలుగుతున్నానండి. రెడ్డి ప్రభువులారా, ఇదండి నా చరిత్ర, నేను చదివే చదువు ఇదండి అని. మేము ఆ మహానుభావుడు ఒక వారసులం. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం. మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు. మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేటి వాళ్ళం. కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను. ఇది మా కంటి మల్లారెడ్డి చరిత్ర. చూడండి, రెడ్డి రాజులకు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా, మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం. మీకు గోత్రములు సూస్త్రములు పవిత్రముగా మేము చెప్పేవాళ్ళం. కాబట్టి ఈ రోజులల్లా అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. ఇండ్ల కాడికి వచ్చిన ముసలోళ్ళు ఉంటున్నారు. మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేటి వాళ్ళం. కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించి, ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళకి